హరే కృష్ణ. యా, ఒక్క నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ, సారీ, హరే కృష్ణ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ప్రతి బుధవారం మనకు జరిగే శ్రీమద్ భాగవతం తరగతిలో జాయిన్ అయిన భక్తులందరికీ ధన్యవాదాలండి. ఈ రోజు మన మధ్యన పూజ్య శ్రీ కీర్తిరాజ్ ప్రభుజీ ఇస్కాన్ చీరాల నుండి జాయిన్ అవుతున్నారు. ప్రభుజీ ఈ రోజు మనకు శ్రీమద్ భాగవతం మొదటి స్కందం, మనం కిందటి వారంతో 6వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. ఈ రోజు 7వ అధ్యాయంతో మొదలు పెడుతున్నాము, ద్రోణసుతుని దండనము. సో ఈరోజు మొదటి 4 శ్లోకాలు, 1 నుండి 4 శ్లోకాల వరకు ప్రభుజీ ప్రవచనం చెప్పనున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. వెల్కమ్ శ్రీల ప్రభుపాదన్ గురు మహారాజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, మీ విలువైన సమయాన్ని మాకు ఈరోజు కేటాయించి క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెట్టచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, మీ కెమెరా ఆఫ్ లో ఉంది. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారి యశోదనందన బ్రజ జనరంజన యశోదనందన బ్రజ జనరంజన యమున తీరావనచారి యమున తీరావనచారి జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారి యశోదనందన బ్రజ జనరంజన యమున తీరావనచారి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 7వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాము 4వ శ్లోకాల వరకు. ఈ అధ్యాయం పేరు ద్రోణసుతుని దండనము. మొదటి శ్లోకము. శౌనక ఉవాచ నిగ్రతే నారదే సూత భగవాన్ బాదరాయణః శ్రుత్వాం తదా అభిప్రేతం తథా కిం అక్రోధ విభుః. శౌనక ఉవాచ నిగ్రతే నారదే సూత భగవాన్ బాదరాయణః శ్రుత్వాం అభిప్రేతం అభిప్రేతం తథా కిం అక్రోధ విభుః. తాత్పర్యము. శౌనక ఋషి ప్రశ్నించెను, ఓ సుత గోస్వామి, గణుడు మరియు పరమశక్తిమంతుడు అగు వ్యాసదేవుడు శ్రీ నారద ముని నుండి సమస్తమును శ్రవణము చేసెను. అట్టి వ్యాసదేవుడు నారదేవుని నిష్క్రమణము పిమ్మట ఏమి ఉనర్చెను. 2వ శ్లోకానికి వెళ్తున్నాం. సుత ఉవాచ బ్రహ్మణాద్యం సారస్వత్యాం ఆశ్రమ పశ్చిమే తటే
ప్రాశా ఇతి ప్రోక్త ఋషిణాం తత్ర వర్తన. తాత్పర్యము. శ్రీ సుత గోస్వామి పలికెను, వేదములలో సన్నిహితముగా ముడిపడి ఉన్న సరస్వతీ నది యొక్క పశ్చిమ తటమున శమ్యప్రాసమున తోటు ఋషులు ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమైన ఒక ఆశ్రమం కలదు. 3వ శ్లోకము. తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బద్రీ సంధ మందితే ఆసీనోపి ఉపస్పృశ్య ప్రణిధ్యాయో మనః స్వయం. బద్రీ వృక్షములచే సమావృతమైన అట్టి స్థలమున శ్రీల వ్యాసదేవుడు తన ఆశ్రమం నందు స్థితుడై పవిత్రీకరణ కొరకు ఆచమానము గావించి ధ్యానము యసంగెను. 4వ శ్లోకము. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రాణిహితే మలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తద్ అపాశ్రయం. తాత్పర్యము. ఈ విధముగా అతడు భౌతికత్వ రహితముగా మనస్సును భక్తి యోగం నందు నిలిపి ధ్యానమగ్నుడై పూర్ణ పురుషోత్తముని మరియు అతని సంపూర్ణ ఆధీనమున ఉన్నటువంటి బాహ్య శక్తిని గాంచగలిగాను. భాష్యం చదువుతారా మొదటి శ్లోకం నుంచి? హరే కృష్ణ. నేను చదువుతాను ప్రభుజీ. భాష్యము. పరీక్షిన్ మహారాజు తన తల్లి గర్భమున మహాద్భుతముగా రక్షింపబడిన వైనముతో శ్రీమద్ భాగవత వర్ణనము ఈ అధ్యాయమునందు ఆరంభమగుచున్నది. ద్రోణాచార్యుని తనయుడైన ద్రౌణి అశ్వత్థామచే అట్టి ఉత్పాతము కలిగి ఉండెను. అతడు నిద్రించుచున్న 5 ద్రౌపది తనయులను వధించి అర్జునునిచే శిక్షింపబడెను. ఈ శ్రీమద్ భాగవతమును రచించుటకు మొదలు శ్రీ వ్యాసదేవుడు పూర్ణ సత్యమును భక్తితో సమాధి మగ్నుడై అనుభూతమునర్చుకొనెను. 2వ శ్లోకం ఎవరైనా చదువుతారా మాతాజీ? ప్రభుజీ చదవమంటారా మాతాజీ? 2వ శ్లోకం భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సూత గోస్వామి పలికను, వేదములతో సన్నిహితముగా ముడిపడి ఉన్న సరస్వతీ నది యొక్క పశ్చిమ తటమున శ్రామ్యాప్రాసమున చోట ఋషులు ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమై ఒక ఆశ్రమం కలదు. భాష్యము. ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కొరకై తగిన వాతావరణము మరియు ప్రదేశములు ఎంతేనే అవసరము. సరస్వతీ నది యొక్క పశ్చిమ తటమున అట్టి ప్రయోజనమునకు అత్యంత అనుకూలమైనట్టిది. ఈ ప్రాంతమున శమ్యాప్రాసమను చోట వ్యాసదేవుని ఆశ్రమము కలదు. శీలా వ్యాసదేవుడు గృహస్థుడైనను అతని వానస్థానము ఆశ్రమముగా పిలువబడుచున్నది. ఆశ్రమం అనగా ఆధ్యాత్మిక సాధనయే అత్యంత ప్రధానమైనదిగా భావించబడు స్థానమని భావము. ఈ ప్రదేశము గృహస్థునకు చెందినదా లేక సన్యాసికి చెందినదా అనే విషయము ముఖ్యమైనది కాదు. అనగా జీవనమందలి ప్రతి స్థితియును ఒక ఆశ్రమమే అగు రీతిలో సమస్త వర్ణాశ్రమ ధర్మము రచింపబడినది. దీని భావము సర్వులకు ఆధ్యాత్మిక సాధనయే ముఖ్యమైనట్టిది. అనగా బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థానులు, సన్యాసులనడి సర్వాశ్రమముల వారు పరతత్వానుభూతి అనేది ఒక జీవిత లక్ష్యమును సంబంధించిన వారలై ఉన్నారు. ఈ విధముగా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినంత వరకు ఏ ఆశ్రమ వారును తక్కువ ప్రాముఖ్యము కలిగి లేరు. వైరాగ్యముపై ఆధారపడియే ఆచార్య రీత్యా వాటి నడుమ భేదము కల్పింపబడును. ఆచరణాత్మక త్యాగము కలిగి ఉన్నందునే
సన్యాసులకు ఉన్నత స్థానము వసగబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. మూడో శ్లోకం ఎవరైనా చదువుతారండి? చదవమంటారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతున్నాను. మాతాజీ చదవండి మాతాజీ. బదరీ వృక్షములచే సమావృతమైన అట్టి స్థలమున స్త్రీల వ్యాసుదేవుడు తన ఆశ్రమనందు ఆసీనుడై ఈ పవిత్రీకరణము కొరకు ఆచమనము గావించి ధ్యానమగ్నుడయ్యను. భాష్యము: ఆ విధముగా తన గురువైన స్త్రీల నారదుని ఆదేశములను అనుసరించి వ్యాసదేవుడు ధ్యానమునకు అనువైన అట్టి దివ్య ప్రదేశమును మనస్సున కేంద్రీకరించెను. థ్యాంక్ యూ మాతాజీ. నాలుగో శ్లోకం మాతాజీ కంటిన్యూ చేయమంటారా మాతాజీ? చేయండి మాతాజీ. ఆ విధముగా అతడు భౌతికత్వ రహితముగా మనస్సును భక్తి యోగమునందు నిలిపి ధ్యానమగ్నుడై పూర్ణ పురుషోత్తముని మరియు అతని సంపూర్ణ ఉన్నటువంటి బాహ్య శక్తిని గాంచగలిగెను. భాష్యము: పరతత్వమును గూర్చిన పూర్ణ అవగాహనము కేవలము భక్తి యోగము చేతనే సాధ్యము కాగలదు. ఈ విషయము భగవద్గీత యందును ధృవపరచబడినది. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని కేవలము భక్తియుత సేవా విధానము ద్వారానే మనుషుడు సంపూర్ణముగా అనుభూతిని ఉనర్చగలడు. అట్టి పూర్ణ జ్ఞానము ద్వారానే అతడు భగవద్ధామమును ప్రవేశింపగలడు. నిరాకార బ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభవముల ద్వారా వనగూడెడి పరతత్వము అసంపూర్ణానుభవము భగవద్ధ్యాజ్యమున ప్రవేశించుటకు మనుజుని అనుమతింపడు. కనుకనే దేవుడైన శ్రీకృష్ణుడు మరియు అతని కర్మల దివ్య ధ్యానమునందు నిమగ్నుడగుమని ఈ నారదుడు శ్రీల వ్యాసుదేవునికి ఆదేశించను. బ్రహ్మజ్యోతి అనున్నది పూర్ణ దర్శనము కానందున వ్యాసదేవులు దానిని లక్ష్య పెట్టలేదు. భగవద్గీత 7.19 నందు ధృవపరపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పూర్ణత్వమై ఉన్నాడు. వ్యాసదేవ సర్వమితి. దేవదేవుడైన వ్యాసదేవుడు ఉజ్వల సువర్ణమయ కాంతి కలిగిన హిరణ్యమయ పాత్రమనడి నిరాకార బ్రహ్మ అచ్ఛేదనచే కప్పబడి ఉన్నాడని భగవానుని కరుణచే అట్టి ఆచ్ఛాదనము తొలగినప్పుడే తన పరతత్వము యొక్క నిజ దర్శనము కలుగగలదనియు ఉపనిషత్తుల యందు తెలుపబడినది. ఈ శ్లోకమున పరతత్వము పురుషునిగా వర్ణింపబడినాడు. ఈ విధముగా పరతత్వమైన భగవానుడు పలు వేద శాస్త్రములందును వర్ణింపబడినాడు. అతడే భగవద్గీత యందు నిత్యునిగా మరియు ఆది పురుషునిగా ధృవపరపబడినాడు. అనగా పరతత్వమైన భగవానుడు పూర్ణ పురుషుడు. అట్టి దివ్య పురుషుడు పలు విధములైన శక్తులను కలిగి ఉండును. వాని యందు అంతర్గత శక్తి, బహిర్గత శక్తి, తటస్థ శక్తి అనున్నవి ముఖ్యమైనవి. ఈ శ్లోకమునందు తెలుపబడిన శక్తి బహిర్గత శక్తి అంధకారముతో పోల్చబడినది. కానీ అట్టి బాహ్య శక్తి పూర్ణ పురుషుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ అధీనమున నిలిచి ఉన్నదని ఆపాశ్రమం అను పదమును సూచించుచున్నది. సంపూర్ణ అధీనమును నిలిచియున్నందున ఆపాశ్రమం అను పదము సూచించుచున్నది. అంతరంగిక శక్తియు మాయగానే పిలువబడినను ఆధ్యాత్మికత ఎందే ప్రదర్శింపబడినది. కావున అది ఆధ్యాత్మిక మాయ అయి ఉన్నది. అటువంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆశ్రమమున నిలిచినచో అజ్ఞానాంధకారము క్షణములో నశించిపోగలదు. ఆత్మారాములైన వారు, సమాధి యందు మగ్నులైనటువంటి వారు కూడా ఈ మాయనే ఆంతరింగిక శక్తి ఆశ్రయింతురు. ఆధ్యాత్మిక కాంతి తేజముతో అంధకారమునకు తావులేనట్లుగా భక్తియుత సేవ, భక్తి యోగమే ఆంతరంగిక శక్తి యొక్క కర్మ అయి ఉన్నందున అచ్చట భౌతిక శక్తికి, న్యూనత శక్తికి తావు లేకుండును. అటువంటి అంతర్గత శక్తి నిరాకార బ్రహ్మానుభవంలో కలిగడి బ్రహ్మానందము కన్నను ఘనమైనట్టిది.
నిరాకార బ్రహ్మజ్యోతి కూడా పరతత్వమైన శ్రీకృష్ణ భగవాను నుండి కలిగడి ఒక వ్యక్తీకరణమని భగవద్గీత యందు తెలుపబడినది. రాబో శ్లోకములలో వివరింపబడినట్లుగా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు తప్ప వేరెవ్వరునూ పరమ పురుషుడు కాజాలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాది ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ అధ్యాయం వ్యాసదేవుని యొక్క వ్యాసదేవుడు ఏదైతే భాగవతాన్ని రచించారో ఆయన ఆ రచించడానికి ఏ విధంగా స్ఫూర్తి పొంది ఉన్నారనేటువంటి విషయాన్ని, ఆ కథని మనకి ఈ భాగవతంలో వర్ణిస్తున్నారు ఈ అధ్యాయంలో. వేదవ్యాసులు వారు కృష్ణ ద్వైపాయన వ్యాస, ఆయన ద్వాపర యుగంలో అవతరించారు. పరాశరముని మరియు సత్యవతికి కనుక ద్వైపాయన వ్యాస. ఆయన శ్రీమద్ భాగవతాన్ని రచించక పూర్వం ఆయన వేదాలన్నీ కూడా రచించి ఉన్నారు. మొదట వేదం అనేది ఒకటే ఉండేది, యజుర్వేదం. దాన్ని 4 విధాలుగా విభజించి ఋగ్వేదులు, సామ, అథర్వ వేదాలు అనేవి ఆయన రచించారు. సో ఈ వేదాలని రచించి ఆయన తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో, తన శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కొక్క వేదాన్ని అప్పచెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ఋగ్వేదం వచ్చేసి పైల ఋషి ఆయనకి దీన్ని బోధించారు. అలాగే సామవేదం వచ్చేసి జమిని అనేటువంటి ఆ ఋషికి ఆయన బోధించారు. యజుర్వేదం వచ్చేసి వైశంపాయన అనేటువంటి ఆ ఋషికి ఆయన అందజేశారు. అలాగే అథర్వ వేదం వచ్చేసి అంగీర ఋషికి ఆయన అందించారు. ఇక ఆయన పురాణాలు కూడా రచించారంటే మహాభారతం. ఇక ఆ పురాణాలన్నీ కూడా రోమహర్ష మహర్షికి అందించారు. సుత గోస్వామి యొక్క తండ్రి గారు అయినటువంటి రోమహర్షికి అందజేశారు. సో ఆ విధంగా ఈ జ్ఞానాన్ని తన శిష్యులకి అందజేయడంతో వాళ్ళు ఈ జ్ఞానాన్ని ఒక పరంపరాగతంగా వారి శిష్యులకి బోధించడం, వాటి మీద వివిధమైనటువంటి వ్యాఖ్యలు రాయడం, ఆ వేదాలు అనేవి శాఖోపశాఖలుగా వేద వృక్షంగా ఏర్పడింది. అంటే ఆ వేదాల్లో ఎన్నో శాఖలు ఉన్నాయి. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనా కాండ, ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. ఆ వేదం అంటే సమస్త జ్ఞానం. సో ఈ విధంగా మహాభారతం వచ్చేసి పురాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని పంచమ వేదం అంటారు. ఇవి ముఖ్యంగా స్త్రీ శూద్ర ద్విజబంధువునాం. ద్విజబంధువులు అంటే ఉన్నతమైనటువంటి పరివారంలో జన్మించినప్పటికీ కూడా ఇంకా ఆ యోగ్యత సంపాదించినటువంటి వాడు, అటువంటి వాడి కోసం అనేది మహాభారతం అనేది ఆయన చెప్పి ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎంతో నిర్విరామంగా ఆయన వీటన్నిటిని వ్యాఖ్యానం చేసి ఆయన అవన్నీ రచించినప్పటికీ కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ యొక్క శ్రేయస్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి మేలు జరగాలని చెప్పేసి ఇటువంటి ఈ సాహిత్యాలన్నీ కూడా ఆయన రచించి అందజేసినప్పటికీ కూడా ఆయన మనసులో ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేది మిగిలింది. సో ఈ అసంతృప్తికి కారణం ఏమిటి, ఎందుకు ఈ విధంగా అసంతృప్తిగా ఉన్నాను, నాకు ఎందుకు సంతృప్తి కలగట్లేదు అన్ని రచించిన తర్వాత అని చెప్పి ఆయన ఆ విధంగా మదన పడుతున్నాడు మనసులో. ఆయన ఇంత గొప్ప సాహిత్యాలన్నిటి కూడా రచించాడు, కానీ ఇంకా ఎందుకు సంతృష్టి కలగట్లేదు. సో ఒకసారి నారద మహర్షుల వారు ఎప్పుడైతే ఆయన కలవడం జరుగుతుందో అప్పుడు నారద మహర్షికి తన యొక్క సమస్యని వెల్లడి చేస్తారు. ఋషివర్య, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, నా యొక్క అసంతృష్టికి కారణం ఏంటో చెప్పండి. నేను ఇవన్నీ రచించున్నాను, అయినప్పటికీ కూడా సంతృప్తి కలగట్లేదు నా మనసుకి అని చెప్పి ప్రశ్నించాడు. ఆ విషయాన్ని విన్నటువంటి వారి గురుగారు అయినటువంటి నారద మహర్షుల వారు ఆయన అసంతృష్టి కారణం ఏంటంటే విషయాన్ని
బహిర్గతం చేస్తారు. ఆయన ఏమని చెప్తారంటే, మీరు ప్రత్యేకించి ఈ దివ్యమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి భగవతత్వాన్ని, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి లీలల్ని మీరు వర్ణించలేదు. అందుకే అదే మీకు అసంతృష్టికి కారణం అవుతుంది, మీరు సంతృప్తి కలగకపోవడానికి కారణం అదే అని చెప్పి దాన్ని తెలియజేశారు. సో ఇక్కడ మనకి వేదాలైనా సరే, రామాయణం అయినా సరే, పురాణం అయినా సరే, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, వేదైశ్చ రామాయణం చైవ పురాణే భారతో తథా ఆద్వ అంత చ మధ్యే చ హరి సర్వత్ర గీయతే. వైదిక సాహిత్యంలో కానీ, పురాణాల్లో, రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఈ శాస్త్రాలన్నిటిలో కూడా ఆదౌ అంతే చ మధ్యే చ, అంటే ప్రారంభం నుంచి మధ్యలో కానీ అంతిమంలో కానీ హరి సర్వత్ర గీయతే, హరి అనేటువంటి వాడు కీర్తింపబడి ఉన్నాడు. హరిని కీర్తించవలసి ఉంటుంది అని చెప్పారు. అలాగే భగవంతుడు కూడా అదే విషయాన్ని చెప్తారు. వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో, అంటే వేదాల యొక్క చర్మ లక్ష్యం ఏంటి? నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలని చెప్పి భగవంతుడు కూడా ఆ విషయం చెప్పారు. సో ఈ విధంగా వేదాల యొక్క చర్మ లక్ష్యం భగవంతుని సాక్షాత్కరించుకోవడమే, అదే వేదం యొక్క చర్మ లక్ష్యం. అటువంటి భగవంతుడి గురించి ఆయన ప్రత్యేకించి రచించి ఉండలేదు కాబట్టి అది అతనికి అసంతృష్టికి కారణమైంది. సో అప్పుడు నారద మహర్షులు వారు ఎప్పుడైతే ఆయనకి ఆజ్ఞాపిస్తారో, మీరు పూర్తిగా ధ్యానమగ్నులై మీ మనసుని భగవంతుడి మీద కేంద్రీకరిస్తూ భగవంతుడి యొక్క స్వరూపం మీద, అక్కడ ఏంటంటే భగవంతుడి మీద అంటే ఏదో భగవంతుడి శరీరం నుంచి ఉద్భవించేటటువంటి కాంతిలో, లేకపోతే ఇంకా మరేదో కాదు, సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపం మీద, భగవంతుడి యొక్క లీలల మీద. సో వాటి మీద మీరు పూర్తిగా ధ్యానమగ్నులై మీరు భగవంతుడి యొక్క లీలల్ని, ఆయన యొక్క గుణగణాలని, ఆయనని కీర్తించండి. దానికి సంబంధించినటువంటి ఒక రచన, ఒక సాహిత్యాన్ని మీరు రచించండి. సో ఆ సాహిత్యం అనేది ఎవరైతే ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి పొందడమే కాకుండా భగవత్ ప్రేమని పొందేటటువంటి మార్గాన్ని మీరు సూచించండి అని చెప్తారు. అంటే ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా వేదాల్లో ఆయన పూర్వం రచించబడినటువంటి వాటిల్లో ఈ 4 పురుషార్థాల గురించి స్పష్టంగా వివరించబడే ఉన్నవి. కానీ ప్రత్యేకించి భక్తి యోగం యొక్క విశిష్టత గురించి, భక్తి యోగం యొక్క ప్రాధాన్యత గురించి, అది కూడా శుద్ధమైనటువంటి భక్తి, ఎటువంటి మాలిన్యం లేకుండా కేవలం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం కోసం చేసేటటువంటి ఆ భక్తి కార్యాల గురించి, ఆ భగవంతుడి గురించి, ఆ భాగవతోత్తముల గురించి ఆయన వర్ణించమని చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు వ్యాసదేవులు వారు వారి గురుగారి యొక్క ఆజ్ఞని శిరసా వహిస్తూ ఆయన ఈ సాహిత్యాన్ని రచించడానికి సంసిద్ధులవుతారు. ముఖ్యంగా ధర్మ అర్థ కామ మోక్ష, అంటే మోక్షం అనేది పొందడానికి అనేటువంటి ప్రయత్నంలో అందరూ ఉంటారు. కానీ మోక్షానికంటే మించింది ఒకటి ఉంది, అదేంటంటే భగవంతుడి యొక్క ప్రేమని పొంది ఉండడం. అది ఎలా సాధ్యం అవుతుందట? భగవంతుడి గురించి విన్నప్పుడే, శ్రద్ధగా భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క కథామృతాన్ని శ్రవణం చేసినప్పుడే, ఆ శ్రవణ మాత్రం చేతనే మనకి భగవంతుడి యొక్క గొప్పతనం గురించి అర్థమవుతుంది. ఆయన పట్ల ఆ ప్రేమ అనేది మన హృదయంలో పెంపొందించుకోవచ్చు. సో ఈరోజు చదివినటువంటి మొట్టమొదటి అధ్యాయంలో ఈ మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉందో, ఇందులో శౌనకౌ వాచ, శౌనక ఋషి, వీళ్ళంతా కూడా నైమిషారణ్యంలో ఉన్నటువంటి గొప్ప మహా ఋషులు అనమాట. సో శౌనకో వాచ నిగ్రతే నారదే సూత. ఏమడుగుతున్నారంటే, సో నారద మహర్షి నుంచి ఆ జ్ఞానాన్ని పరిపూర్ణంగా విన్న తర్వాత వ్యాసదేవులు వారు ఏం చేశారు, ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన తర్వాత ఆదేశాన్ని తీసుకున్నారు. గురువుగారు ఆదేశం ఇస్తారు. ఆ ఆదేశాన్ని స్వీకరించిన తర్వాత ఆ శిష్యుడు అనేటువంటి వాడు ఆ ఆజ్ఞని ఏ విధంగా శిరసా వహిస్తాడనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి కుతూహలం చూపిస్తున్నారు. సో ఈ విధంగా ఇది మొట్టమొదటి ప్రశ్న ఈ అధ్యాయంలో. సో వ్యాసదేవులు వారు ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో, శౌనక ఋషితో పాటు ఉన్నటువంటి మిగతా ఋషులు ఎవరైతే ఉన్నారో,
వాళ్ళు ఈ ప్రశ్న ఎవరితో అడుగుతున్నారంటే సుత గోస్వామిని అడుగుతున్నారు. సుత గోస్వామి అయితే మనకి తెలిసిన విషయం ఎక్కువగా మనం చూస్తుంటాం. ఆధ్యాత్మిక గురువు స్వయంగా ఆయన ఉపస్థితుడైనప్పుడు ఎంతో ఉత్సాహభరితంగా గురువు గారు సేవ చేస్తుంటారు. శిష్యులంతా కూడా ఒక పెద్ద సందడి కనపడుతుంటుంది. అంత శిష్యులంతా రావడం, గురువు గారి ఆయన ఉన్నప్పుడు ఆయనకి సేవ చేయడం, అలా ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు వినడం, ఆ విధంగా చక్కగా వాళ్ళ పాల్గొనడం అనేది చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే గురుగారు వెళ్ళిపోతారో మళ్ళీ అంత ఉత్సాహం అనేది కనపడదు జనంలో, శిష్యుల్లో. ప్రభుపాదులు వారు ఒక సందర్భంలో అంటారు కూడా, నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడే మందిరాలకి అప్పుడే అలంకరించినటువంటి విధంగా అప్పుడే పెయింట్ వేస్తారు, అవన్నీ చేస్తారు. మిగతా సమయాల్లో ఎప్పుడు నేను వచ్చినప్పుడల్లా కొత్తగా పెయింట్ వేసినటువంటి వాసన వస్తుంది అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే ప్రభుపాదులు వారు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చాలా అన్ని కూడా నీట్ గా పెట్టడం, అన్ని పెయింటింగ్స్ చేయడం, పెద్ద సందడిగా చేస్తుంటారు. కానీ ప్రభుపాదులు వారు వెళ్ళిన తర్వాత ఎవరు ఉండని కూడా ఉంటారు. ఒక సందర్భంలో ప్రభుపాదులు వారు ఆయన స్వయంగా అసలు ప్రభుపాదులు వారు ఉన్నప్పుడు ఎంతో మంది చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉండేవాడు, చాలా క్లోజ్ గా అసోసియేట్ అవుతుండేవాడు. కానీ ప్రభుపాదులు వారు పరంపద ఇచ్చిన తర్వాత కొంతమంది ఈ సంస్థను కూడా వదిలిపెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఆ విధంగా మనం గమనించినట్టయితే గురువు గారు ఆయన సేవ ప్రత్యక్షంగా ఉన్నప్పుడు చేసేటటువంటి సేవని వపు సేవ అంటారు. కానీ అంతకంటే ప్రాధాన్యమైనటువంటిది ఏమిటంటే వాణి సేవ, అంటే గురుగారి యొక్క ఆదేశాన్ని పాటించడం, గురుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞని స్థిరసావహించడం. సో ఇక్కడ మనం చూస్తాం ఈ అధ్యాయంలో మన వ్యాసదేవులు వారు ఆయన ఎంత చక్కగా నారద మహర్షులు వారి యొక్క ఆజ్ఞని స్థిరసావహిస్తున్నారు. ఆయన యొక్క ఆజ్ఞని ఆయన పాటించడం వల్ల ఆయనకి ఏంటి, దానివల్ల జరిగినటువంటి అద్భుతం ఏంటి అనేది ఏడో అధ్యాయంలో మనకు సూచిస్తున్నారు. అంటే గురువు యొక్క ఆజ్ఞను పాటించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి, దానివల్ల లాభం ఏంటి అనేది మనకి ఈ ఏడో అధ్యాయంలో వర్ణించడం జరుగుతుంది. సో సాక్షాత్తు భగవంతుడి యొక్క దర్శన భాగ్యం అనేది కలిగింది. అంతేకాకుండా భగవద్ధామానికి వెళ్ళడానికి చక్కటి అవకాశం అనేది ఏర్పడింది. సో గురువు గారిని సేవించడం వల్ల గురువు యొక్క ఆజ్ఞని అది శిరసావహించడం. అంటే చైతన్య చరితామృతంలో ఏమని వర్ణిస్తారంటే, ఒక శిష్యుడు అనేటువంటి వాడు నిరంతరం గురువు యొక్క ఆజ్ఞని ధ్యానిస్తుండాలి. గురువు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాని మీద ధ్యానమగ్నుడై ఉండాలి. అంతేకాదు తన యొక్క ఆజ్ఞల్ని ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండాలని కూడా ఇక్కడ వర్ణిస్తున్నారంటే వాటిని గౌరవిస్తుండాలి. గురువు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. హరే కృష్ణ. ప్రభుజీ ఇంటర్నెట్ వీక్ గా ఉన్నట్టుంది. అవును మాతాజీ, స్ట్రక్ అయిపోయింది. హరే కృష్ణ సో ప్రభుజీ. శిల వ్యాసదేవులు వారు ఆయన పెడుతున్నారు ఇక్కడ శ్రీమద్ హరే కృష్ణ ప్రభుజీ. ఐ థింక్ మీరు వీడియో ఆఫ్ చేసేసి హరే కృష్ణ ప్రభుజీ. ఐ థింక్ ఇంటర్నెట్ కొంచెం ఫ్రీజ్ అయింది మధ్యలో. ఇంటర్నెట్ మీరు వీడియో ఫ్రీజ్ చేస్తే, అదే క్లోజ్ చేస్తే ఆడియో బాగానే ఉంటుందేమో. క్లోజ్ చేయమంటారా వీడియో? ప్రస్తుతానికి కొంచెం ట్రై చేద్దాం ప్రభుజీ. ఇప్పుడు బాగానే ఉంది ప్రభుజీ, మీరు సో ఈ విధంగా మనకి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా వీళ్ళు చాలా గొప్ప తపస్సులు. వీళ్ళంతా కూడా త్రికాలజ్ఞులు, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాల గురించి వాళ్ళకి పూర్తి అవగాహన. సో వాళ్ళకి కలియుగం అనేది రాబోతుంది, కలి అనేది ప్రవేశించబోతున్నటువంటి ఆ వార్త వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. సో ఈ కలి అనేటువంటి ఈ యుగాన్ని ఏ విధంగా అరికట్టాలి అంటే ఇది అశుభం అనమాట. ఇది ఇక్కడంతా కలియుగం అనేది అశుభంతో అన్ని కూడా అంతా కూడా శుభం అనేటువంటిది ఏవి జరగకుండా ఉంటాయి ఈ కలియుగంలో. అటువంటి
ఈ అమంగళమైనటువంటి కలియుగాన్ని ఏ విధంగా అదుపులో పెట్టాలి, దీన్ని ఏ విధంగా అరికట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఋషులంతా. దానికోసం వాళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద యాగాన్ని 1000 సార్లు ఒక యజ్ఞాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో ఆ విధంగా కలియుగంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా కలి ప్రభావం చేత వాళ్ళు రక్షించబడాలి చెప్పేసి సంకల్పించుకున్నారు. కానీ ఆ యజ్ఞాలు అనేవి ఫలించక తర్వాత ఎప్పుడైతే సూత గోస్వామి ఆయన నైమిషారణ్యానికి వస్తారో అప్పుడు ఆయన నుంచి భాగవతం వింటూ ఉండడం చేత ఆ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళకంతా కూడా ఈ కలి ప్రభావం చేత వాళ్ళు బయటపడగలరు అని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుంది. అందుకే సూత గోస్వామి నుంచి భాగవతం వినడానికి సిద్ధం అవుతారు. సో ఇక్కడ భాగవతం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్తారు. పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భమున మహా అద్భుతముగా రక్షించబడి వైనముతో శ్రీమద్ భాగవతము పూర్ణము ఈ అధ్యాయం నందు ఆరంభమగుచున్నది. పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో ఉండగా మహా అద్భుతంగా రక్షించబడ్డాడు. ఎప్పుడైతే ఈ ద్రోణసుతుడు అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రాన్ని విడుస్తారో, అతి ప్రమాదకరమైనటువంటి అస్త్రం, సో ఆ అస్త్రం నుంచి రక్షిస్తారు ఎవరు, పరీక్షిత్ మహారాజు, కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు. ఒక్కొక్కసారి పరీక్షిత్ అని పేరు ఎలా వచ్చిందట, ఎప్పుడైతే ఆయన భగవంతుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించారో అప్పుడు పరీక్షిత్ మహారాజు చాలా ధ్యానంతో చాలా పూర్తి మనసుని భగవంతుని మీద కేంద్రీకరించి పరీక్షగా చూస్తున్నాడు కాబట్టి ఆయన పరీక్షిత్ అని ఆ విధంగా పేరు వచ్చిందని చెప్తారు. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు భగవంతు చేత రక్షించబడ్డాడు. ఆయన 7 రోజులు చనిపోతాడు అనేటువంటి విషయం ఆయనకు తెలిసింది, బ్రాహ్మణుడి యొక్క శాపం కారణం చేత. ఆ 7 రోజులు ఏం చేయాలి అని ఎప్పుడైతే ఆయన ప్రశ్నించాడో, మృత్యు అనే సమయం అనేది ఆసన్నమవుతున్నటువంటి ఆ సమయంలో అప్పుడు ఆయన భాగవతాన్ని సుఖదేవ గోస్వామి నుంచి వినాలనేటువంటి ఆ స్ఫూర్తి ఆయనకు కలిగింది. ఆ ఋషులంతా కూడా అదే విషయాన్ని ఆయన సూచిస్తారు. సో ఈ విధంగా ఆయన భాగవతాన్ని వినడం జరుగుతుంది. భాగవతం వేదవ్యాసుల వారు ఎప్పుడైతే ఆ భాగవత జ్ఞానాన్ని సాక్షాత్కరిస్తున్నారో జ్ఞానం ద్వారా, ఆ జ్ఞానాన్ని తన కుమారుడైనటువంటి సుఖదేవ గోస్వామికి ఇవ్వడం జరుగుతుంది. సుఖదేవ గోస్వామి అదే జ్ఞానాన్ని పరీక్షిత్ మహారాజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ మొదటి శ్లోకంలో వ్యాసదేవులు తన పూర్ణత్వ స్థితిలో భక్తిలో పూర్తిగా మగ్నుడైనటువంటి కారణం చేత ఈ అద్భుతం జరిగింది, భగవంతుడి యొక్క దర్శన భాగ్యం కలిగింది. ఆ విధంగా భాగవతాన్ని రచించడం అనేది ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఇక రెండో శ్లోకంలో సుతో వాచ, ఇక సుత గోస్వామి పలుకున్నారు, బ్రహ్మనాద్యం సారస్వత్యాం, అంటే ఇక్కడ బ్రహ్మనాద్యం వేదములు, ఇక్కడ ఎవరైతే ఈ మహాత్ములు మరియు భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక సరైనటువంటి ఒక సక్రమమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. శమ్యప్రాస, ఈ ప్రదేశంలో సరస్వతి నది యొక్క తీరం ఉంది. సో ఆ సరస్వతి నది యొక్క తటి దగ్గర వాళ్ళ యొక్క ఆశ్రమాలన్నీ కూడా ఏర్పరచుకున్నారు. సో ఇక్కడ భాష్యంలో ప్రభుపాదులు వారు రాస్తారు, ఈ పశ్చిమ వైపు ఉన్నటువంటి సరస్వతి నది తీరాన వాళ్ళ ఆశ్రమాలు ఏర్పరచుకున్నారు. సో ఈ ఆశ్రమ జీవితం అనేది అందరికీ కూడా అవసరం అని చెప్తున్నారు. జనరల్లీ ఆశ్రమం అంటే ఇమీడియట్ గా అందరికీ తట్టే ఆలోచన ఏంటంటే ఇది సాధువులు, సన్యాసులు, వైరాగ్య జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆశ్రమాల్లో ఉండాలని మామూలుగా సహజంగా జనులంతా అనుకుంటుంటారు. కానీ ఇక్కడ మనకి స్పష్టంగా ప్రభుపాదులు వారి భాషలో చెప్తున్నారంటే ఆశ్రమం అనేది అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలు చెందినటువంటి వారికి ఆశ్రమ జీవితం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆశ్రమం అంటే ఏమిటి, ఆశ్రమం అంటే అక్కడ భగవంతుని కేంద్రంగా ఏర్పరచుకొని భగవంతుడి యొక్క ప్రీత్యర్థం కోసం చేసేటటువంటి కార్యాలు, ఆ కుటుంబ సమేతంగా కుటుంబ సదస్సులంతా కూడా భగవంతుడి యొక్క సంతృప్తి కోసం ఎప్పుడైతే కార్యకలాపాలు చేస్తుంటారో అదే ఆశ్రమ జీవితం అనబడు. ఎప్పుడైతే ఒకరు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క గృహంలో
భగవంతుడి యొక్క సంతృప్తి కోసం కార్యాలు చేయకుండా, వైష్ణవుల్ని భక్తుల్ని ఆహ్వానించకుండా, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోకుండా ఏదో జీవితాన్ని గడిపేస్తుంటే అది ఒక అంధకూపంతో సమానం అని చెప్తారు. అలాగే అదొక గృహమేది, వాళ్ళని గృహస్థులను మాత్రం అనబడరు. గృహమేది అంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే భగవంతుడి యొక్క సంతృప్తి కోసం కాదు, వాళ్ళ జీవితం ఏ విధంగా జీవిస్తున్నారంట, జంతువుల్లాగా జీవిస్తుంటారు. అంటే కేవలం వాళ్ళ ఇంద్రియ సౌఖ్యం కోసం, వాళ్ళ సంతృప్తి, వాళ్ళ యొక్క ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవడం కోసం, అలాగే వాళ్ళ యొక్క స్వార్థభరితమైనటువంటి తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసమే ఆ జీవితాన్ని గడపడం, అది గృహమేది జీవితం అంటారు. అందుకే బ్రహ్మచారి ఆశ్రమం అనబడుతుంది. గృహస్థ జీవనంలో కూడా గృహస్థుడు కూడా ఉండాల్సింది ఆశ్రమంలోనే. అలాగే వానప్రస్థ ఆశ్రమము, అలాగే సన్యాసాశ్రమం అని చెప్పేసి 4 ఆశ్రమాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ వర్ణాశ్రమ వ్యవస్థలో ముఖ్యంగా దైవీ వర్ణాశ్రమ పద్ధతి అనేది హరి యొక్క సంతృప్తి కోసం చేసే కార్యాలన్నీ కూడా ఎవరు వర్ణాల్లో వాళ్ళు ఉంటూ హరి సంతృప్తి కోసం ఎప్పుడైతే కార్యకలాపాలన్నీ చేస్తారో దాన్నే దైవీ వర్ణాశ్రమ పద్ధతి అంటారు. సో ఇక్కడ ఈ ఆశ్రమంలో భగవంతుడి కనెక్షన్తో అందరూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు పవిత్రీకరణ మార్గాన్ని, వాళ్ళ మనసుని పవిత్రీకరణ చేసుకోవడమే కాకుండా ఆ విధంగా వాళ్ళ మానవ జన్మని సఫలీకృతం చేస్తారు. సో ఇక్కడ ఒక అనుకూలమైనటువంటి ప్రదేశం అనేది అత్యంత అవసరం అని చెప్తున్నారు. అంటే ఈ యొక్క తీర్థస్థానంలో, ఒక పవిత్రమైనటువంటి స్థానంలో. సో వేదవ్యాసుల వారు ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్తున్నారు. వైరాగ్యంపై ఆధారపడే ఆచార రీత్యా వాటి నడుమ భేదము కల్పించబడుచున్నాం. సో ఈ ఆశ్రమాల మధ్య భేదాలు అనేవి ఏ విధంగా ఉంటాయట, వాటిలో ఉన్నటువంటి తారతమ్యాలు అనేవి ఎలా దేని మీద ఆధారపడి ఉంటాయట, ఆ వైరాగ్యం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. అంటే సన్యాసాశ్రమం అనేది చాలా ఉన్నతమైనటువంటి ఆశ్రమం అని చెప్పి మనం చెప్తాం. ఎందుకు సన్యాసాశ్రమం అనేది ఎందుకు ఉన్నతమైంది, సన్యాసిని ఎందుకు గౌరవిస్తారు అందరూ, ఒక సాధుని ఎందుకు గౌరవిస్తారంటే ఆయన ఆ వైరాగ్య దశలో చాలా ఉత్తీర్ణత సాధించున్నాడు కాబట్టి, చాలా ఉన్నతంగా వైరాగ్యాన్ని అభ్యసిస్తున్నాడు కాబట్టి ఆయన గౌరవిస్తారు. సో ఆ విధంగా వైరాగ్యం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆశ్రమం యొక్క విభజన అనేది కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఆచరణాత్మక త్యాగమును కలిగి ఉందనే సన్యాసులకు ఉన్నత స్థానం వసంగబడుచున్నది. సో ఆ సన్యాసుల యొక్క ఆచరణ, వాళ్ళు చేసేటటువంటి త్యాగము, వాళ్ళు ఆచరించేటటువంటి వైరాగ్యం అనేది ఉన్నత స్థాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి గౌరవం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వైరాగ్యము అనురాగము, ఇక్కడ 2 పదాల్లో కామన్ గా ఉన్నటువంటి పదం ఏమిటంటే రాగం, అనురాగము, వైరాగ్యము, రాగ అనే పదము కామన్ గా ఉన్నాయి ఈ 2 పదాల్లో. సో వైరాగ్యం అంటే ఏమిటి, భగవంతుడి మీద అనురాగాన్ని పరిపూర్ణంగా పెంచుకొని తద్వారా భౌతికమైనటువంటి సుఖ సంపదల్ని త్యజించడం, అది వైరాగ్యం అన్నప్పుడు. కానీ భగవంతుడి మీద అనురాగం లేకుండా ఏదైతే వైరాగ్యాన్ని అభ్యసిస్తాడానికి ప్రయత్నం చేస్తారు జనులు, అది కేవలం పలుగు వైరాగ్యం లాంటిది. ఎందుకంటే భగవంతుడి మీద భగవంతుడి యొక్క భక్తి కార్యాల మీద ఆసక్తులు అయినటువంటి వారే భౌతికమైనటువంటి ఆసక్తి నుంచి పూర్తిగా బయటికి రాగలరు. భగవంతుడి ప్రీత్యర్థం కోసే భక్తి కార్యాల మీద ఆసక్తి లేనప్పుడు వాళ్ళు వైరాగ్యాన్ని ప్రదర్శించలేరు, వైరాగ్యాన్ని అభ్యసించలేరు. అందుకే వైరాగ్య విద్య నిజ భక్తి యోగం అన్నారు. అంటే నిజమైనటువంటి భక్తి అనేది భక్తి కార్యాలు చేయడం వల్లనే ఈ వైరాగ్యం అనేది సంభవిస్తుంటారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క ఆశ్రమాల్లో చర్మ లక్ష్యం ఏంటంటే భగవంతుడి మీద అనురాగాన్ని, వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉంటూ భగవంతుడి మీద అనురాగాన్ని పెంచుకోవడం. అందుకోసమే ఈ ఆశ్రమ జీవితం, అందుకోసమే ఈ వానప్రస్థ ఈ వర్ణాశ్రమ పద్ధతి అనేది కూడా అందుకోసమే కేటాయించబడింది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం కావాలి.
ప్రభుపాదులు వారు అంటారు, అనుకూలమైనటువంటి వాతావరణం అంటే ఉమ్, ఒక చక్కటి గ్రామీణమైనటువంటి వాతావరణం. అంటే ఎక్కడైతే వనములు ఉన్నాయో, వృక్షములు ఉన్నాయో, నది పుణ్యతీర్థాలు ఉన్నాయో, ఈ జలాశయాలు ఉన్నాయో, ప్రకృతికి దగ్గరగా ఉంటూ జీవనాన్ని కొనసాగించడం. ఎందుకంటే మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నామంటే భగవంతుడికి దగ్గరగా ఉన్నట్టే. ఎందుకంటే ఆ ప్రకృతిని సృష్టించినటువంటి వాడు భగవంతుడు. కానీ పట్టణాల్లో జీవించే విధానం ఎలా ఉంటుందంటే అది రజోగుణంతో ప్రేరితమైనటువంటిది. ఎందుకంటే పట్టణాల్లో ఎప్పుడు కూడా ఉరుకులు పరుగుల మీద ఉంటారు, ధనార్జన కోసం, సంపద కోసం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పగళ్ళు కష్టిస్తుంటారు, పరిగెడుతూ ఉంటారు. రజోగుణంతో ఉంటుంది పట్టణాల్లో ఉన్నటువంటి వాతావరణం. అలాగే ప్రభుపాదులు వారు అంటారు, ఈ బ్రాతల్ హౌసెస్ లైక్ ఈ వైన్ షాప్లు ఏవైతే ఉన్నాయో, ఈ మద్యాన్ని సేవించేటటువంటి ఈ ఈ ప్రదేశాలు, ఇవన్నీ కూడా తమో గుణంతో ప్రేరితమై ఉంటాయండి. అంటే అవన్నీ కూడా తామసిక లక్షణాలతో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా తమో గుణంతో ఉంటుందన్నమాట. అందుకే ఆధ్యాత్మిక జీవితానికి ఇటువంటి ప్రదేశాలు అనేవి ఎన్నుకోవాలి. ప్రభుపాదులు వారు అన్నారు, ఈ వర్ణాశ్రమ వ్యవస్థ, ఈ దైవ వర్ణాశ్రమం అనేది ఎందుకు అవసరం అంటే, ఎందుకంటే సత్వగుణంలో రావడానికి, ఒక భక్తుడైనటువంటి వాడు సత్వగుణంలో ఉంటూ సాధన చేయడానికి ఆయనకు ఒక వాతావరణం అంటూ కావాలి. లేదు నేను పట్టణాల్లో ఉంటానంటే, పట్టణాలు అనేవి కేవలం ప్రచారం కోసం మాత్రమే. ఈ విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి. పట్టణాలు అనేటువంటి వాతావరణం అనేది కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ బద్ధజీవులకి ఒక అవకాశాన్ని ఇవ్వడానికి, వాళ్ళకి భగవంతుడి గురించి తెలియజేయడానికి. కానీ పట్టణాలు అనేవి అనుకూలమైనటువంటి ప్రదేశాలు కాదు మన జీవనానికి. ఎందుకంటే ఆ వాతావరణంలో ఉంటూ మనం కూడా వాటి చేత ప్రభావితం అయి ఉంటాం. ఇంకా పట్టణాలు కనుక మందిరం ఉందనుకోండి, ఆ మందిరంతో కనెక్ట్ అయి ఉంటే అది కూడా అది శుద్ధ సత్వ స్థాయికి మనం తీసుకెళ్తాయి ఆ మందిరాలు కూడా. ఎందుకంటే అక్కడ వైకుంఠం అనేటువంటి వాతావరణం ఉంటుంది మందిరంలో. ఆ భగవంతుడి నిత్య సేవలు జరుగుతూ, అక్కడ అహర్నిశలో భగవంతుడి యొక్క కథామృతం, అలాగే సంకీర్తన, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి అది వైకుంఠం యొక్క వాతావరణంతో. సో అందుకే భక్తులు అనేటువంటి వాళ్ళు భక్తిలో ప్రగతి సాధించాలంటే, ఎక్కడైతే నది ప్రవహిస్తుందో, నదీ తీరాన, మందిరం దగ్గర భక్తులు ఉన్నటువంటి, అన్నిటికంటే ముఖ్యమైనది భక్తులు ఉన్నటువంటి చోట వాళ్ళు నివాసం అనేది ఏర్పరచు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు తను భగవంతుడి యొక్క ఆరాధన చేసేటప్పుడు భగవంతుడి నిత్య అభిషేకాలు చేయాలన్నా స్వచ్ఛమైనటువంటి జలం కావాలి. ఏదో వాటర్ ట్యాంక్ లో ఉన్నటువంటి వాటర్తో మనం భగవంతుడికి అభిషేకం చేయలేము. అది పవిత్రమైనటువంటి జలమే ఉండాలి. అందుకే నదులు ఉండాలి. అదేవిధంగా తన పవిత్రీకరణ కోసం కూడా స్నానం ఆచరించడానికి ఒక నది అవసరం. ఆ విధంగా ఆ నది ఒక ప్రవహించేటటువంటి నది మానవుడి యొక్క సర్వ అవసరాలను తీరుస్తుంది. ఆ విధంగా నదీ తీరాన ఉండాలి. అందుకే బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు, భక్తులు అనేటువంటి వాళ్ళు ఈ నది సమీపంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవాడు. నది కానీ, సముద్రం కానీ, ఇటువంటి ప్రదేశాలు. అలాగే ఇక్కడ మనం చూస్తాం సారస్వతి, అంటే ఇది సరస్వతి నదీ తీరాన వ్యాస మహర్షి ఆయన యొక్క ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటికీ మనం వెళ్తే అది ఇక్కడ ఉంది. మనకి దాన్ని 3వ శ్లోకంలో వర్ణిస్తారు. ఈరోజు చదివినటువంటి 3వ శ్లోకంలో చెప్తారు. అది ఎక్కడ ఉందట, తస్మాత్ స్వ ఆశ్రమేన, ఈ ఆశ్రమం ఎక్కడుంది, తస్మాత్ స్వ ఆశ్రమే వ్యాసో బద్రీ సంద మందితే. ఇది బద్రికాశ్రమం వైపు ఉంది. బద్రికాశ్రమం. సో వ్యాసదేవులు వారు ఇప్పటికీ కూడా ఆయన చిరంజీవిగా బద్రికాశ్రమంలో, అక్కడ వ్యాస గుహ అనేది ఒక గుహ ఉంది. అక్కడ వ్యాసదేవులు వారు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అక్కడ ఏముందట, అక్కడ బద్రి అనే పేరు ఎలా వచ్చిందట, బద్రి వృక్షములచే సమవృత్తమైన అట్టి స్థలము, అంటే బద్రి వృక్షములు. ఇంగ్లీష్ లో అంటాం బెర్రీస్, సరౌండెడ్ బై బెర్రీ ట్రీస్. సో ఆ వృక్షాలన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే ఆ పేరు వచ్చింది, బద్రి వృక్షం. యాక్చువల్లీ లక్ష్మీదేవి పేరు కూడా బద్రి. లక్ష్మీ అమ్మవారిని కూడా ఆ వృక్షంతో, ఆ ఫలంతో పోలుస్తారు. ఆ వృక్షం
బద్రి అనే పేరుతో అది లక్ష్మీ అమ్మవారికి కూడా పేరు వర్తిస్తుంది. అందుకే బద్రీనాథ అంటే లక్ష్మీనాథుడు అని కూడా ఆ విధంగా అర్థం వస్తుంది. అటువంటి బద్రికాశ్రమంలో వ్యాసదేవులు వారు ఆయన ఆశ్రమాన్ని నిలుపుకున్నారు. ఆ విధంగా ఏం చేస్తున్నారు, మొట్టమొదట తను పూర్తిగా ధ్యానానికి సంసిద్ధుడైనప్పుడు మొట్టమొదట ఆయన ఏం చేశారు, పవిత్రీకరణ కొరకు ఆచమానం అనేది గావించి ధ్యాన మగ్నుడయ్యను. అంటే ఈ ఆచమానం అనేది ఇది ఒక పద్ధతి. ఇది తప్పనిసరిగా ఎవరైతే మన ఈ వైదిక సంస్కృతిని అభ్యసిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆచరిస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆచరించాల్సినటువంటి ఒక పద్ధతి. సో ఈ ఆచమనం లేకుండా గర్భగుడిలోకి ప్రవేశం అనేది నిషేధం. మొట్టమొదటి ఆచమనం చేసుకోవాలి. సో ఆచమనం అనేది ఏ సందర్భంలో చేసుకోవాలి, మనం భాగవతం చదివేటప్పుడు చేసుకోవచ్చు, భగవంతుడి యొక్క పూజ, అభిషేకం, అర్చన చేసేటప్పుడు మనం ఆచమనం చేసుకోవచ్చు. అలాగే ప్రసాదం సేవించేటప్పుడు కూడా, ప్రసాదం స్వీకరించేటప్పుడు కూడా మనం ఆచమనాన్ని చేసుకోవచ్చు. అలా ఈ ఆచమనం అనేటువంటి పద్ధతి ఇది పవిత్రీకరణ కోసమని ఇక్కడ వివరిస్తున్నారు. ఆ విధంగా మొట్టమొదటి ఆచమనాన్ని చేసుకొని వారి గురుగారు అయినటువంటి నారద మహర్షుల యొక్క ఆదేశాన్ని ఆయన ధ్యానిస్తున్నాడు. ఆ దివ్యమైనటువంటి ప్రదేశంలో మనసును పూర్తిగా కేంద్రీకరించినారు వారి గురుగారి యొక్క ఆదేశాల మీద. సో ప్రభుపాదుల వారు ఆయన ఈ విధంగా కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ప్రచారం చేశారు, దాంట్లో ఆయన ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి, ఆ విజయానికి ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని మనం తెలుసుకున్నట్లయితే దాంట్లో ఒకటే ఒక రహస్యం, గురువు యొక్క ఆదేశాన్ని పాటించడం. గురువు యొక్క ప్రభుపాదుల వారు అంటారు, నేను ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయగలిగానంటే ఇది కేవలం మా గురువు యొక్క కృప వల్లనే. మా గురువు గారి యొక్క ఆదేశాన్ని పూర్తి చేయడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తాను, దాంట్లో నా గొప్పతనం ఏది లేదని చెప్పేసి ఆ కీర్తి అంతా, క్రెడిట్ అంతా కూడా వాళ్ళ గురువు గారికి ఇస్తారు. ఆ విధంగా ఆ దివ్య ఆదేశం ఏదైతే ఉందో దాని మీద శిష్యుడు అనేటువంటి వాడు పూర్తిగా ధ్యానమగ్నుడే ఉండాలి. అందుకే వప్పు కంటే వాణి సేవ చాలా గొప్పదంటారు. అంటే గురువు కొన్ని సందర్భాల్లో మనకు అందుబాటులో ఉండకపోవచ్చు, మన దగ్గరలో సమీపంలో ఉండకపోవచ్చు, లేదా మనమే ఎక్కడో దూరం ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ వాణి అనేది, అంటే గురువు యొక్క ఆదేశం అనేది ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటుంది. అందుకే వాణికి, అంటే గురువు యొక్క ఆదేశానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి వప్పు కంటే కూడా. ఆ విధంగా వ్యాసదేవుల వారు పూర్తిగా తన మనసుని గురువు యొక్క ఆదేశం మీద నిలిపి ఉన్నారు. ఇక 4వ శ్లోకం ఏమర్పిస్తున్నారు. 4వ శ్లోకంలో భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రాణిహితే మలే అపస్య పురుషం పూర్ణం మాయాం చాతద్ అపాశ్రయం. భక్తి యోగేన అంటే భక్తి కార్యాలు, అంటే భగవంతుడితో మనం భగవంతుని సాక్షాత్కరించుకోవాలంటే ఏకైక మార్గం ఏమిటి అంటే భక్తి యోగేన. ఇంకా వేరే పద్ధతి ఏమీ లేదు. ఈ హఠ యోగ, ధ్యాన యోగ, జ్ఞాన యోగ, ఈ అష్టాంగ యోగ, ఇవన్నీ కూడా ఇప్పుడు అవి చాలా కష్టతరం వాటిని ఆచరించడం అనేది. ఆ విధంగా అందులో చాలా డైవర్షన్స్, డీవియేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే హఠయోగి సిద్ధులు రాగానే భగవంతుని మర్చిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ భక్తి యోగం అనేది ఎలా, కేవలం భగవంతుడి యొక్క ప్రీత్యార్థం కోసం భక్తి యోగ, శుద్ధ భక్తి, అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాదనావృతం, ఎటువంటి అభిలాష లేకుండా, ఇందులో జ్ఞాన మిశ్రత, కర్మ మిశ్రత ఎటువంటి ఏమి లేకుండా తీవ్రమైన భక్తి యోగం, భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం అయితే ఆచరించేటటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అదే భక్తి యోగం. అటువంటి భక్తి మార్గాన్ని అభ్యసించడం వల్లనే మనం భగవంతుని సాక్షాత్కరించుకోవచ్చు. ఎందుకంటే సమ్యక్ ప్రాణి హితే మలే ఏం చెప్తున్నారు, ఆ విధంగా ఆ పూర్ణ పురుషోత్తముడు, పురుషం పూర్ణం అపశ్యతే, ఆ పూర్ణ పురుషోత్తముడి యొక్క దర్శన భాగ్యం కలిగింది ఎవరికి, వ్యాసదేవుల వారికి. సో ఒకసారి దర్శనం ఇచ్చారు భగవంతుడు, మళ్ళీ ఆయన్నే కావాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మీద
పూర్తిగా ధ్యానం చేస్తున్నాడు. అంటే పరమ పురుషుడి మీద ధ్యానం అనేది చేయాలి. ఇటువంటి దీని మీద ఎటువంటి మలే అంటే అమలే అంటే ఎటువంటి మాలిన్యం లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా అంటే ఏదో స్వార్థంతో, ఏదో కావాలనేటువంటి ఆశతో అది ఏమీ లేదు. కేవలం భగవంతుని కీర్తించాలి, భగవంతుని సాక్షాత్కరించుకోవాలనేటువంటి భావంతో. అందుకే అమలే అని చెప్తున్నారు. పూర్ణ ప్రాణహితే అమలే. ఆ విధంగా తన మనసుని భగవంతుని ఆలోచన. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ విధంగా అతడు భౌతికాత్మరహితముగా మనస్సుని భక్తియోగం నందు నిలిపి ధ్యానమగ్నై పూర్ణ పురుషోత్తముడు మరియు అతని సంపూర్ణ ఆధీనమున ఉన్నటువంటి బాహ్య శక్తిని గాంచగలిగాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ఆయన భగవంతుని దర్శించుకున్నాడో ఆ విధంగా ధ్యానమగ్నైనటువంటి వ్యాసదేవుల వారికి భగవంతుడి యొక్క మాయాశక్తి కూడా, ఆ బాహ్య శక్తి కూడా కనపడింది అని చెప్తున్నారు. అంటే బాహ్య శక్తి ఎవరు అంటే భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి యొక్క శక్తి పరస్య శక్తి అంటే భగవంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి. అందులో ఆంతరిక శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. ఈ బాహ్య శక్తి యొక్క ఆధీనంలో ఉన్నంత వరకు భగవంతుడికి శరణాగతి అవ్వడం అనేది సాధ్యపడదు. సో ఇటువంటి బాహ్య శక్తి నుంచి బయటపడడం కోసం అంటే భగవంతుడి యొక్క మాయాశక్తిని కూడా ఆయన దర్శించుకున్నాడు. ఆ విధంగా ఈ జనులంతా ఏ విధంగా మాయ యొక్క ఆధీనంలో ఉంటూ ఏ విధంగా కష్టాలు పడుతున్నారు, సో వాళ్ళకి ఆ కష్టాల నుంచి వాళ్ళని విముక్తి పొందేలా చేయాలి. వాళ్ళకి ఉన్నటువంటి ఆ బద్ధ స్థితి నుంచి, ఆ మాయ యొక్క కారణం చేత బద్ధులైనటువంటి బద్ధ జీవుల్ని విముక్తుల్ని కావాల్సి వాళ్ళకి ఒక విముక్తి మార్గాన్ని సూచించాలని చెప్పి వ్యాసదేవులు వారు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి వరకైతే ఈ బహిరంగ శక్తి యొక్క ఆధీనంలో ఉంటారో అప్పటి వరకు బద్ధావస్థలోనే ఉంటారు జీవులంతా. అందుకే ఎవరైతే ఈ గొప్ప గొప్ప మహానుభావులు ఉంటారో, ఈ సాధువులు, వాళ్ళ యొక్క స్వలాభం కోసమే కదా, అంటే నేను మోక్షాన్ని పొందుతాను, నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాను, నాకు సరిపోతుందిలే అనేటువంటి భావనలోనే కాకుండా వాళ్ళు ఎంతో మంది జీవులు కష్టిస్తున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, మాయ కారణం చేత ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. సో వాళ్ళకు కూడా దుఃఖాన్ని నుంచి ఉపశమనాన్ని కలిగించడానికి, వాళ్ళకు కూడా ఒక మార్గాన్ని సూచించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఋషులంతా కూడా. అందుకే వాళ్ళని గొప్ప మహానుభావులు అన్నారు. వాళ్ళంతా కూడా పరదుఃఖ దుఃఖి అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని కూడా వాళ్ళ దుఃఖాలుగా భావిస్తూ ఆ విధంగా వాళ్ళకి ఒక మార్గాన్ని సూచిస్తారు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటారు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా అందుకే ఆయన తను రాసినటువంటి భాగవతాన్ని, ఈ భగవద్గీత పుస్తకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి సూచించారు. ఎందుకు ఈ జ్ఞానాన్ని కనుక ఈ జనులందరికీ పంచినట్లయితే వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ జ్ఞానం వల్ల వాళ్ళకి బద్ధావస్థ నుంచి విముక్తి కలిగించబడుతుంది అని చెప్పి ఇక్కడ మనకి సూచిస్తారు. అందుకే జ్ఞానం అనేది పంచడం అనేది ప్రభుపాదులు వారు అంటారు, నన్ను సంతృప్తిపరచాలంటే మీరంతా కూడా ఈ పుస్తక వితరణ అనేది చేయాలని చెప్తారు. ఎందుకంటే ఈ పుస్తకాలు అనేవి కేవలం మామూలు బయట ఉన్నటువంటి ఒక నావల్స్ లాంటివి కాదు, ఏదో సాధారణమైనటువంటి పుస్తకాలు. ఇది పూర్తి భక్తితో, ఎంతో శ్రద్ధతో, భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో రచించినటువంటి సాహిత్యాలు ఇవన్నీ. ప్రభుపాదుల వారు అంటే ఈ భాగవతం ఏదైతే మనం చదువుతున్నామో, భాగవతంలో ఉన్నటువంటి భాష్యాలన్నీ కూడా ఇవి నా యొక్క ఆనంద పారవశ్యాలని చెప్తున్నారు. మై స్పిరిచువల్ ఎస్టసిస్. ఈ భాగవతంలో ఉన్నటువంటి భాష్యాలు చదవడం వల్ల మనకి భగవంతుడి పట్ల ప్రేమ అనేది సొంతమవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మరెన్నో విషయాలు చెప్తున్నారు మనకి. శ్రీకృష్ణ భగవానుడి కేవలం భక్తియుత సేవ విధానం ద్వారానే మనుజుడు సంపూర్ణముగా అనుభూతం అనర్చగలడు. సో భక్తియుత సేవ మాత్రమే ఒకటే మార్గం. అట్టి పూర్ణ జ్ఞానం ద్వారా అతడు భగవద్ధామమును ప్రవేశించగలడు. సో ఈ జ్ఞానం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అతన్ని భగవంతుడి యొక్క సన్నిధికి చేరుస్తుంది, భగవంతుడి యొక్క ధామానికి చేరుస్తుంది.
కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు. ఏంటంటే నిరాకార బ్రహ్మానుభవం లేదా పరమాత్మానుభవం ద్వారా వసంగిడి పరతత్వపు అసంపూర్ణ అనుభవము భగవద్ రాజ్యమును ప్రవేశించుటకు మనుషుడిని అనుమతింపదు. సో బ్రహ్మానుభవం అంటే అది కూడా భగవంతుడి యొక్క కాంతి. భగవంతుడి నుంచి శరీరం నుంచి ఉద్భవించేటటువంటి కాంతిని బ్రహ్మజ్యోతి అంటారు. అటువంటి బ్రహ్మానుభవాన్ని పొందినప్పటికీ, పరమాత్మానుభవాన్ని పొందినప్పటికీ అది అసంపూర్ణమైన. హరే కృష్ణ. థింక్ ప్రభుజీ ఇంటర్నెట్ మళ్ళీ వీక్ అయినట్టు. సో ఇక్కడ ఈ బ్రహ్మానుభవము మరియు పరమాత్మానుభవం అనేది కేవలం పాక్షికమైనటువంటి జ్ఞానమే, కానీ పరిపూర్ణమైనటువంటి సాక్షాత్కారం కాదని చెప్తారు. ఎందుకంటే నిరాకార బ్రహ్మం మీద ధ్యానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఆఖరికి ఆ బ్రహ్మంలో ఐక్యం అవుతారు. అక్కడ ఆనందం అనేది లేదు. ఎందుకంటే అక్కడ ఓన్లీ కాంతి ఉంది, కానీ ఆనందాన్ని పంచుకోవడానికి భగవంతుడు లేరు, భక్తులు లేరు. సో భగవంతుడు ఆనందం అంటే భగవంతుడి సేవ ద్వారా, భక్తి కార్యాల ద్వారా పొందేది ఆనందం. భక్తి కార్యాలు లేవు కాబట్టి మళ్ళీ ఆ నిరాకార బ్రహ్మంలో ప్రవేశించినప్పటికీ మళ్ళీ పతనం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ శ్లోకమునందు పరతత్వము పురుషునిగా వర్ణింపబడినది. ఈ విధంగా పరతత్వమైన భగవానుడు పలు వేద శాస్త్రములందు వర్ణించబడి ఉన్నాడు. పరతత్వం అంటే ఈ భౌతిక తత్వానికి అతీతంగా ఉన్నటువంటిది, పరమైనటువంటిది ఆధ్యాత్మిక తత్వం. ఆ విధంగా ఈ వేద శాస్త్రాలన్నీ కూడా భగవంతుడి గురించి వర్ణించబడి ఉన్నాయి. సో వేదాల యొక్క చర్మ లక్ష్యం ఏమిటి అంటే భగవంతుని సాక్షాత్కరించుకోవడం, భగవంతుడి యొక్క కాంతిని కాదు, అందరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని కాదు, పరిపూర్ణంగా భగవంతుడి సాక్షాత్కారం. సో ఆ విధంగా భగవంతుడు నిత్యునిగా మరియు ఆది పురుషునిగా వర్ణింపబడినాడు. సో భగవంతుడు ఎవరు? ఆయన నిత్యుడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్. భగవంతుడు ఆయన నిత్యుడే, జీవుల నిత్యులే. కానీ అందులో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఏకో బహునాం యో విదదాతి కామాన్. ఆ ఒక్క భగవంతుడు జీవుల యొక్క కోరికలన్నింటినీ కూడా ఆయన గమనిస్తూ వాళ్ళ కోరికలన్నీ కూడా భగవంతుడు ఒక్కడే తీర్చగలడు. అది భగవంతుడికి మాత్రమే సాధ్యం. అలాగే అట్టి దివ్య పురుషుడు వివిధమైనటువంటి శక్తులు కలిగి ఉండును. భగవంతుడికి ఎన్నో శక్తులు ఉంటాయి. అందులో ఆ శక్తులన్నీ మనం గతంలో కూడా చర్చించాం. భగవంతుడి యొక్క శక్తులు 3 విధాలుగా వివరించవచ్చని. ఒకటి ఆంతరిక శక్తి, రెండవది బహిరంగ శక్తి, మూడవది తటస్థ శక్తి. ఇవి ముఖ్యమైనటువంటి శక్తులు. సో ఈ శ్లోకం తెలుపబడినటువంటి శక్తి బాహ్య శక్తిగా అవగతమవుతున్నది. అంటే భగవంతుడి యొక్క బాహ్య శక్తి గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ విషయం ద్వారా కర్మలను గురించి వివరముల ద్వారా తెలియగలదు. సో మనం చేసే కార్యకలాపాల ద్వారా ఏ శక్తి యొక్క ఆధీనంలో ఉన్నాము, ఆధ్యాత్మిక కార్యాలు చేస్తున్నాం అంటే భగవంతుడి యొక్క ఆంతరిక శక్తి యొక్క ఆధీనంలో ఉండి కార్యాలు చేస్తున్నాం అన్నమాట. అలాగే భౌతికమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నామో అవి భగవంతుడి యొక్క బాహ్య శక్తి ఆధ్వర్యంలో ఉంటూ ఆ కార్యకలాపాన్ని కూడా మనం చేస్తున్నటువంటి విధంగా ఇక్కడ సూచిస్తున్నారు. అంటే చేసేటటువంటి కార్యాల బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. చంద్రకాంతి చంద్రుని కూడి ఉండు చందనము ఆంతరిక శక్తి సదా భగవానుడే కూడి ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చంద్రుడు
చంద్రుడితో పాటు ఆయన యొక్క కాంతి అనేది ఎప్పుడు కూడా కూడుకొనే ఉంటుంది. చంద్రుడి కాంతిని మనం వేరు చేయలేం. సో అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క శక్తులు కూడా భగవంతుడితో పాటే ఉంటాయి. ఇప్పుడు కూడా వాటిని ఎప్పుడు కూడా మనం వేరు చేయలేం. అందులో ముఖ్యంగా ఇక్కడ చెప్పేటటువంటి సూచించే ఉదాహరణ ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి యొక్క ఉదాహరణ చూపిస్తారు. సో శక్తిమాన్. సో శక్తిమానుడు అంటే భగవానుడు, శక్తి అంటే ఆయన యొక్క ఆంతరిక శక్తి. సో భగవంతుడితో ఎప్పుడు కూడా కూడి ఉంటున్నావు అని చెప్తున్నారు. ఆ చంద్రుడి కాంతితో పోలుస్తారు. జీవులు అజ్ఞానంధకారమునే సదా నిలుపు కారణముగా బాహ్య శక్తి అంధకారంలో పోల్చబడినది. సో భగవంతుడి యొక్క ఆంతరిక శక్తి ఆయనతో సదా ఉన్నటువంటి ఆంతరిక శక్తి యొక్క ఆధీనంలో ఉండకుండా జీవులంతా కూడా ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో అజ్ఞానం కారణం చేత వాళ్ళంతా కూడా బాహ్య శక్తి యొక్క అంధకారంలో ఉంటున్నారని చెప్పి ఇక్కడ ఆ ఉదాహరణతో పోలుస్తున్నారు. సో అజ్ఞానాన్ని అంధకారంతో పోల్చారు, జ్ఞానాన్ని సూర్యుని యొక్క కాంతితో పోల్చారు. అందుకే మనం ఎప్పుడైనా మనం దీపదానం చేస్తుంటాం. భగవంతుడు ఈ మాసం అంతా కూడా దామోదర మాసం, దీపాలు అర్పిస్తున్నాం. మనకి వేదాంత సూత్రాల్లో ఒక సూత్రం ఏంటంటే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. సో అసత్ అనేది అజ్ఞానంతో పోలుస్తున్నారు, తమస్సుతో పోలుస్తున్నారు. అందుకే ఎప్పుడు కూడా తమస్సులో ఉండకండి. ఎక్కడైతే కాంతి ఉందో, ఎక్కడైతే జ్ఞానం ఉందో జ్ఞానం వైపు రండి. తమసోమ జ్యోతిర్గమయ. ఎక్కడైతే జ్యోతి ఉందో అంటే కాంతి ఎక్కడైతే ఉందో, ఎక్కడ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం వైపు రండి అని చెప్తున్నారు. మనకి వేదాంత సూత్రాల్లో ఒక సూత్రం ఇది. సో ఎప్పటివరకైతే ఆ జీవుడు అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉంటాడో భగవంతుని ఆశ్రయించడం అనేది సాధ్యపడదు. బాహ్య శక్తి అంధకారంతో పోల్చబడింది. కానీ అట్టి బాహ్య శక్తి పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడి సంపూర్ణ ఆధీనమున నిలిచి ఉన్నది. అపాశ్రయం అను పదము సూచించుచున్నది. సో ఇందులో ఈ పదం ఏదైతే ఉందో అపాశ్రయం, ఇందులో ఒక విషయాన్ని ఏం తెలియజేస్తున్నారంటే బాహ్య శక్తి కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండే కార్యాలు చేస్తుంది. ఆమె కూడా స్వతంత్రంగా చేయట్లేదు. సో ఆవిడ పరీక్షిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి బద్ధ జీవులందరినీ కూడా పరీక్షిస్తుంది. వాళ్ళు ఎంతవరకు భగవంతుడి శరణాగతి అయ్యారా లేదా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆమె పరీక్షించి నిర్ధారిస్తుంది. ఎందుకంటే అంత సునాయాసంగా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఏ అర్హత లేకుండా ఎవరు కూడా భగవంతుడి దగ్గర అంత సునాయాసంగా వెళ్ళడం అనేది సాధ్యపడదు. సో వాళ్ళు తగినటువంటి విధంగా వాళ్ళు ఒక అర్హతని, ఒక యోగ్యతని సంపాదించుకోవాలి. సో వాళ్ళు యోగ్యతని సంపాదించుకున్నారా, యోగ్యులై ఉన్నారా లేదా అనేటువంటి విధంగా ఆ మాయాశక్తి ఆ జీవిని వివిధ పద్ధతుల్లో పరీక్షిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆయన పరిపూర్ణంగా భగవంతుడికి ప్రపత్తి అంటే శరణాగతి అవుతాడో అప్పుడు మాయ ఆయనకి మళ్ళీ యోగమాయగా ఉంటూ సహకరిస్తుంది. సో ఈ విధంగా అటువంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆశ్రయము నిలిచి ఉన్నచో అజ్ఞానాంధకారం క్షణంలో నశించగలదు. సో ఇటువంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆశ్రయములో అంటే భగవంతుడి యొక్క అలాదిని శక్తి. మనం ఎప్పుడైనా భగవంతుడి ఆశ్రయించే ముందు భగవంతుని డైరెక్ట్ గా ఆశ్రయించలేము. భగవంతుడి యొక్క శక్తి ద్వారానే భగవంతుని ఆశ్రయించాలి. సో అందుకే రాధాకృష్ణులు పూజిస్తాం. కొంతమంది లక్ష్మీనారాయణ, దీపావళి రోజు లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవిని మాత్రమే పెట్టి పూజిస్తారు. కానీ దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పి భాగవతంలో సూచిస్తున్నారు. ఎందుకంటే లక్ష్మిని అనుభవించాలి, లక్ష్మిని భోగించాలి అనేటువంటి ప్రవృత్తితో లక్ష్మిని మాత్రమే పూజిస్తుంటారు, ధనం దేహి అని. కానీ ఎప్పుడు కూడా భగవంతుని పూజించినట్లయితే ఆ చంచలిగా ఉన్నటువంటి లక్ష్మి స్థిరంగా భగవంతుడి యొక్క పాదాల దగ్గరే ఉంటుంది, పాద సేవ చేస్తుంది. సో భగవంతుని సేవించినట్లయితే భక్తితో అప్పుడు లక్ష్మీదేవి కూడా అక్కడ నిలిచి ఉంటుందని చెప్తారు. ఆ కారణం చేత ఈ ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆశ్రయంలో ఉండి మనం భగవంతుని సేవిస్తుండాలి. ఆత్మారాములైన వారు సమాధి యందు మగ్నులైనటువంటి వారు సైతము ఈ మాయనే ఆంతరంగిక శక్తి సైతము ఆంతరంగిక శక్తిని ఆశ్రయించరు. సో ఈ పరమహంసులు అనేటువంటి వాళ్ళు
అంటే పరమహంసటువంటి వారు ఎవరు? ఆత్మారాములు. ఆత్మయందు రమించువాళ్ళు, ఆత్మయందు ఆనందాన్ని పొందేవాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందుతుంటారు. ఆ విధంగా వాళ్ళు సమాధి స్థితిలో మగ్నులై ఉందరు అంటున్నారు. అంటే సమాధి అంటే ఏమిటి? ఈవెన్ మనకి పతాంజలి ఋషి చెప్పినటువంటి అష్టాంగ యోగ ప్రక్రియలో యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి. సమాధి అంటే దానికి నిర్వచనం ఆయన కూడా చెప్తారు. ఎవరు? మన పతాంజలి ఋషి. సో సమాధి అంటే మనసుని పూర్తిగా భగవంతుడి యొక్క స్వరూపం మీద కేంద్రీకరించడం, ఇది సమాధి. ఇది ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏదో ఒక జ్యోతి మీద లేకపోతే ఇంకేదో దేని మీదనో ధ్యానం కాదు. భగవంతుడి యొక్క స్వరూపం మీద, ఆయన యొక్క సుందరమైనటువంటి రూపం మీద, ఆయన యొక్క లీలల మీద ధ్యానం చేయడం, అది నిజమైనటువంటి ధ్యానం. సో ఆ స్థితిలో పూర్తిగా నిమగ్నుడైనటువంటి ఆ ఆత్మారాములని వాళ్ళని కూడా సమాధి స్థితి అంటాం. అటువంటి వాళ్ళంతా కూడా, ఈ ఆత్మారాములైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఆంతరిక శక్తినే ఆశ్రయించి ఉంటారని చెప్పి ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ భాష్యంలో. ఆధ్యాత్మిక కాంతి తేజముతో అంధకారము తావు లేనట్లుగా భక్తియుత సేవ, భక్తి యోగము ఆంతరిక శక్తి యొక్క కర్మయందు అట్టి భౌతిక శక్తి న్యూన్య శక్తికి తావు లేకుండును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడి యొక్క సేవ, అంటే భక్తియుత సేవ అనేది ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో సో అప్పుడు న్యూన్యమైనటువంటి శక్తి, అంటే ఈ బహిరంగ శక్తికి తావు ఉండదు. చైతన్య చరితామృతంలో వర్ణిస్తారు. కృష్ణ సూర్య సమ మాయా హోయ్ అంధకార్, జహా కృష్ణ తహా నహి మాయా అధికార్. కృష్ణుడు సూర్యుడితో సమానుడు, మాయ అంధకారంతో సమానం. సో ఎక్కడైతే కృష్ణుడిని మనం నిలుపుకుంటామో అక్కడ మాయకి అవకాశం ఉండదు, అక్కడ అజ్ఞానానికి అవకాశం ఉండదు అని చెప్పి సూచిస్తున్నారు. అటువంటి ఆంతరిక శక్తి నిరాకార బ్రహ్మానుభవంలో కలిగడి బ్రహ్మానందం కనను ఘనమైనటువంటిది. ఆ విధంగా ఆ భగవంతుడి యొక్క ఆంతరిక శక్తిని ఆశ్రయించడం అనేది నిరాకార బ్రహ్మము ద్వారా పొందేటటువంటి ఆనందం కంటే కూడా చాలా ఘనమైంది అని చెప్తున్నారు. అంటే నిరాకార బ్రహ్మంలో మనం పొందేటటువంటి ఆనందం ఎక్కడ? అది కేవలం పాక్షికమైనటువంటి ఆనందం. ఎందుకంటే సచ్చిత్ ఆనంద ఈ 3 లక్షణాలు. సో సత్ అనేటువంటి లక్షణం మాత్రమే ఉంది అక్కడ, ఆ నిరాకార బ్రహ్మజ్యోతి. సత్ అంటే అర్థం ఏంటి? శాశ్వతత్వం. సో భగవంతుడు శాశ్వతుడు కాబట్టి భగవంతుడి యొక్క శరీరం నుంచి ఉద్భవించేటటువంటి కాంతి కూడా శాశ్వతమే. సో ఈ సత్ అనేటువంటి లక్షణం మాత్రమే ఉంది అక్కడ. జ్ఞానం ఏముంది? చిత్ అంటే జ్ఞానము లేదు, ఆనందం లేదు. సో ఈ జ్ఞానము ఆనందం అనేది లోపించబడింది కాబట్టి ఆ నిరాకార బ్రహ్మంలో ఉన్నటువంటి ఆ సత్ ద్వారా పొందేటటువంటి ఆనందం కంటే కూడా భగవంతుడి యొక్క ఆంతరిక శక్తిని ఆశ్రయించి భక్తి కార్యాలు చేస్తూ ఆ విధంగా భగవంతుని సేవించడం అనేది, దానివల్ల పొందేటటువంటి ఆనందం చాలా ఘనమైంది అని చెప్తున్నారు. అందుకే వేదవ్యాసుల వారు భాగవతం అంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపాన్ని, ఆయన లక్షణాన్ని, ఆయన యొక్క భక్తుల గురించి వర్ణిస్తారు. మనం ఈ మాసంలో కూడా ఈ దామోదరాష్టకాన్ని పాడుతాం. సో దామోదరాష్టకం మొట్టమొదటి వ్యాఖ్యలోనే అక్కడ మనకి సూచిస్తున్నటువంటి విషయం ఏంటి? నమామీశ్వరం సచ్చితానంద రూపం లసత్ కుండలం గోకులే వ్రజమానం. నమామీశ్వరం సచ్చితానంద రూపం. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. అటువంటి సచ్చిదానంద స్వరూపుడి యొక్క లక్షణాల మీద, ఆయన గోకులంలో చేసినటువంటి ఆ లీలల మీద అలా మనం ధ్యానమగ్నులై ఉండాలి. అంతేగాని ఆ కాంతి మీద ఎంతసేపు ధ్యానం చేస్తాం? కాంతి మీద ఏ విధంగా ధ్యానం చేయగలం కూడా? కాంతికి ఏ లక్షణాలు లేవు. లక్షణాలు అనేటువంటివి లేనటువంటి దాని మీద మనం ఎంతసేపు ధ్యానం అనేది చేయగలం? కొంతమంది మూర్ఖంగా ఇదే పని కట్టుకొని కాంతి మీద ధ్యానం చేయండి, లైట్ మీద ధ్యానం చేయండి, ఇవన్నీ ఏవో సూచిస్తారు. అదంతా మిడిమిడి జ్ఞానం, అది పాక్షికమైనటువంటి జ్ఞానం. సో భగవంతుడి యొక్క స్వరూపమే ధ్యానం చేయాలి. ఇదే దామోదరాష్టకంలో సత్యవ్రతముని ఆయన భగవంతుడి యొక్క ఆ స్వరూపం మీద, భగవంతుడు చేసినట్టు ఆ గోకులంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలల మీద ఎంత గొప్ప ఆకర్షణ కలిగి ఉన్నాడంటే
ఆయన ఈ గీతంలో పాడుతున్నారు. వరం దేవా మోక్షం నా మోక్షం వధిం వా నాన్యం ప్రీణేహం వారేషాదపీహ ఇదం తే వపూర్ణాథ గోపాల బాలం సదా మే మనస్య వీరసం కిం మన్యే. సత్యవర్తమని ఏమంటున్నాడు, నాకు ఎటువంటి వరాలు అవసరం లేదు, మోక్షం అనేటువంటి వరం కూడా అక్కర్లేదు, మోక్షం కూడా అక్కర్లేదు అని చెప్తున్నాడు. అదేంటండి మోక్షం అక్కర్లేదు అంటున్నాడు ఏంటి? మోక్షం కూడా అక్కర్లేదు, దానికంటే ఘనమైనది ఒక్కటి ఉంది. ఏంటి? ఇదం తేవ పూర్ణాథ గోపాల బాలం. నువ్వు గోపాల బాలుడిగా ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ గోకులంలో చేసినటువంటి ఆ లీల ఏదైతే ఉందో ఆ మహా అద్భుతమైనటువంటి లీల సదా మే మనస్యా విరసం, సదా నా మనసులో ఆ లీల అనేది నిలిచిపోయే విధంగా నాకు అనుగ్రహించండి స్వామి అని చెప్పి వేడుకుంటున్నాడు. సో ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలలు, ఆయన యొక్క అద్భుతమైనటువంటి కథామృతం, ఆయన యొక్క సౌందర్యం, ఇవి ధ్యానం చేయడానికి వీలు పడుతుంది. వీటి మీద భక్తులైనటువంటి వాళ్ళు ఆకర్షణ పొంది సదా భగవంతుని మనసులో నిలుపుకోవడానికి సాధ్యపడుతుంది. కానీ నిరాకారవాదులు, ఈ బ్రహ్మవాదులు వీటి దేని మీద ధ్యానం చేస్తారు, ఏ విధంగా భగవంతుని హృదయంలో నిలుపుకుంటారు? భగవంతుడికి ఆకారం లేదనేటువంటి వాళ్ళకి భక్తి అనేది ఏ విధంగా చేయగలరు? వాళ్ళు నిరాకార బ్రహ్మజ్యోతికి భక్తిని ఏ విధంగా అర్పించగలరు? అది సాధ్యపడదు. అందుకే అది తప్పగా ఉంటుంది. దెర్ ఇస్ నో రస ఇన్ దట్, అందులో ఎటువంటి ఆనందం లేదు. అందుకే వేదవ్యాసులు వారు ఈ విధంగా అద్భుతమైనటువంటి ఈ భాగవతాన్ని రచించారు. ఈ భాగవతం అంతా కూడా శ్రీకృష్ణుడి యొక్క తత్వం గురించి, శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి లీలల గురించి, ఆ పరమ పురుషుని యొక్క మహిమాన్వితమైనటువంటి ఆ చరిత్ర భాగవతంలో. సో ఈ కలియుగంలో ఉన్నటువంటి వారికి ఇక్కడ మొత్తం సారాంశం ఏంటంటే, ఈరోజు చదివినటువంటి శ్లోకంలో ఈ కలియుగంలో ఉన్నటువంటి బద్ధ జీవులు వాళ్ళ ఉన్నటువంటి బద్ధావస్థ నుంచి బయటపడాలంటే కేవలం భగవంతుడి యొక్క ఆ మహిమాన్వితమైనటువంటి చరిత్ర అంటే భాగవతాన్ని వినడం ద్వారానే, భాగవతం చదవడం ద్వారానే అది సాధ్యపడుతుంది. భాగవతం వినడం వల్ల కలిని తరిమేయవచ్చు, కలియుగాన్ని అరికట్టవచ్చు, కలి యొక్క ప్రభావం నుంచి మనం సురక్షితంగా ఉండవచ్చు. భాగవతం చదవకపోతే ఇక కలి యొక్క ప్రభావం అనేది మన మీద ఆ కలి ప్రభావం చూపిస్తుంది. అందుకే శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, పుణ్యశ్రవణ అన్నారు. హృదయంతస్తే అభద్రాన్ని, హృదయంలో ఉన్నటువంటి అభద్రాన్ని కూడా మనం ప్రక్షాళన చేసుకోవచ్చు. ఇదే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారికి ఒక ఏకైక వరం లాంటిది, ఒక గొప్ప అద్భుతమైనటువంటి వరం లాంటిది. వ్యాసదేవులు ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుకే భాగవతం. వీటిని నిరంతరం మనం ధ్యానిస్తుండాలి, పఠిస్తుండాలి. ప్రభుపాదుల ద్వారా ఈ విషయాన్ని చెప్తారు. ఈవెన్ ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా వాళ్ళకి సూచించారు, మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ప్రజల్ని పరిపాలిస్తున్నారు, పరిపాలించేటటువంటి బాధ్యతను మీరు వహిస్తున్నారు. సో ప్రజల్ని సక్రమంగా పరిపాలించాలంటే మీ ధర్మం ఏంటో తెలిసి ఉండాలి. కనుక మీరు భాగవతాన్ని చదవండి. ఇందిరాగాంధీకి లెటర్ కూడా రాశారు. భాగవతాన్ని అసెంబ్లీలో అందరూ అసెంబ్లీ అయినప్పుడు మీటింగ్స్ జరిగే ముందు మొట్టమొదట ఒక పేజ్ భాగవతం చేసి భాగవతం చదివిన తర్వాత మీటింగ్స్ కండక్ట్ చేయండి అని చెప్పారు. కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. అటువంటి కారణం చేత ఈ స్వార్థపూరితులైనటువంటి ఈ ప్రజా నాయకులు ఏం చేస్తున్నారు, ప్రజల్ని దోచుకోవడం, ఆ విధంగా ప్రజలంతా కూడా వాళ్ళ చేతుల్లో బలి పశువులుగా మారుతారు. సో కలియుగంలో ఏకైక మార్గం ఈ కలి యొక్క ప్రభావం నుంచి సంరక్షించబడాలంటే ఈ భాగవతం చదవాలి, భాగవతాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి కాన్ఫరెన్స్ కాల్ కూడా మన రెగ్యులర్ గా మీటింగ్స్ జరుగుతున్నాయి. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. సో మీడియాని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం అంటే ఇది కనుక మనం చేయకపోతే మనం మోసం వేసుకుంటున్నాం, ఇతరులను కూడా మనం మోసం చేసుకుంటున్నాం. హరే కృష్ణ. ఇక్కడ మనం ముగిద్దాం. సో ఈరోజు చర్చించినటువంటి అంశాలు ఎవరికైనా ప్రశ్నలు కానీ ఏమైనా వ్యాఖ్యలు కానీ ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం ప్రభుజీ. చాలా బాగా మీరు భాగవతం గురించి ఒక విశిష్టత, అలాగే దామోదర మాసం నుంచి మనం అలా దీపం వెలిగించడం వల్ల, అండ్ అలాగే దామోదర అష్టకం ఒక మీనింగ్ కూడా చెప్పారు. సో మనం ఎలా అనేది ఆ కృష్ణుడిని పూజించాలి,
అట్లాగే భాగవతం చదవటం వల్ల మనకు వచ్చే హ్యాపీనెస్ అంత బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. భక్తులు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ప్రభుజీ దగ్గర సమయం ఉంది, మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ప్రశ్నలు అడగచ్చు. దీప్తి మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభుజీ. అంటే ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదా ప్రభుజీ, ఇప్పుడు అది అంటే దానికన్నా మించి మనం కోరుకోవాలి అనేసి అర్థమైంది. కానీ అసలు జనరల్ గా ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఏంటి, కొంచెం తెలిసేటట్టు చెప్తారా ప్రభుజీ? అదొక క్వశ్చన్ ప్రభుజీ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసేసి ఈ భాగవతము అంటే వింటుంటే, సో వ్యాస మహర్షి భాగవతాన్ని రచించారు కదా ప్రభుజీ. కానీ ఇది ఏంటి, పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి చెప్పారు. మళ్ళీ అది చెప్తున్నట్టు సూత మహాముని శిష్యులకు చెప్పారు. అలా అంటే ఈ నరేషన్ టైమింగ్స్ ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? ఇప్పుడు వ్యాస మహాముని కొడుకు సుఖదేవ గోస్వామి అంటారు కదా. సో ఆ టైమింగ్స్ ఎట్లా నాకు అంటే అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ఆయన ఎలాగా జరగబోయేది రాశారా, లేకపోతే తను రాసిన తర్వాత మళ్ళీ ఇది అన్ని చెప్పారా? ఎట్లా అర్థం చేసుకోవాలి భాగవతం ఇనిషియల్ గా అనేది నాకు అర్థం కాలేదు ప్రభుజీ. ఓకే మరి అడిగే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో 4 పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షం అంటే ఈ 4 పురుషార్థాలు. ఒక జీవి తను ఈ భూమి మీద పుట్టినప్పుడు ఈ వైదిక సంస్కృతిని అవలంబించినప్పుడు తప్పకుండా మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చేయాలి. సో అందులో క్రమంగా ఒక క్రమ పద్ధతి ఇచ్చారు. అంటే ధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, అర్థ అంటే సంపద, సో ఆ విధంగా కామ అంటే కోరికలు. సో ఇందులో ఈ 4 అంశాల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే కోరిక. సో ఎప్పుడైతే నేను భగవంతుని పొందాలి, భగవంతుని సాక్షాత్కరించుకోవాలనేటువంటి ఆ కోరిక కలిగినప్పుడే ఆ జీవి మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు. సో ఆ కోరిక కనుక లేదనుకోండి, అప్పుడు మోక్ష ప్రాప్తి కోసం అతడు ఎటువంటి ప్రయత్నాలు అనేవి చేయడు. అందుకే ఆ కోరికని పవిత్రీకరణ చేసుకోవడం కోసమే మనం ఈ శాస్త్రాల్ని అధ్యయనం చేయడం, భాగవతం వినడం, భగవద్గీత వినడం అంటూ చేయాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మనస్సు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి ప్రలోభాలకి ఆకర్షితులై ఆ విధంగా బద్ధ జీవితంలో ఇరుక్కుపోయి ఉంటాం. కానీ మన కోరికల్ని శుద్ధీకరణ చేసుకోవడానికి ఇది ఒక మార్గం అన్నమాట, శాస్త్ర అధ్యయనం అనేది, ఈ స్వాధ్యాయం అనేది. ఆ విధంగా మనం ఇవన్నీ చేస్తూ మన కోరికల్ని ఆధ్యాత్మికంగా మలుచుకుంటూ మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చేయడం, అది మన మానవ జన్మగా మనం చేయాల్సినటువంటి ప్రయత్నం. ఒకవేళ మనిషి దానికోసం ప్రయత్నం చేయలేదనుకోండి, కేవలం తినడం, నిద్రించడం, కుటుంబాన్ని పోషించడం, తాను సంరక్షించుకోవడం అనేటువంటి కార్యకలాపాల్లోనే మాత్రమే నిమగ్నం అయితే, అది పశువులు కూడా ఎలాగో చేస్తున్నాయి. పశువులు చేస్తూ మనుషులు అవే చేస్తున్నారు కాబట్టి దాంట్లో పెద్ద తేడా ఉండదు. కానీ ధర్మాన్ని ఆచరించడం అనేటువంటి విశేష లక్షణం మానవుడికి ఉంది అని చెప్తారు. ధర్మాన్ని కనుక మానవుడు ఆచరించకపోతే ధర్మేణ హీన పశుభిర్ సమానం అని చెప్తారు. ధర్మాన్ని ఆచరించకపోతే పశువులతో సమానం అని చెప్తారు. అందుకే ఈ ధర్మాచరణ, ఈ 4 పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో సాధించడానికి మనిషి అనేటువంటి వాడు ప్రయత్నం చేయాలి. కానీ దానికంటే ఉన్నతమైనది ఇంకొకటి ఉంది, దానికంటే ఘనమైనది ఇంకొకటి ఉంది. అది ఏంటి అంటే భగవత్ ప్రేమ. దాన్ని పంచమ పురుషార్థం అంటారు. ఆ ప్రేమని అందించడానికే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన కలియుగంలో అవతరించారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి కలియుగం ప్రారంభంలో ఆయన ఈ కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేశారు. ఎవరైతే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారు ఈ హరినామ సంకీర్తనం, భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తారో వారు భగవత్ ప్రేమని పొందగలరు. అంటే ఈ పంచమ పురుషార్థాన్ని సాధించగలరు. అటువంటి అమూల్యమైనటువంటి అవకాశాన్ని చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో ఉన్నటువంటి వారికి ఇచ్చారు. కేవలం హరినామ స్మరణ ద్వారా భగవంతుడి
ప్రేమ పొందవచ్చు. సో దానికోసం మనం ప్రయత్నించాలి. సో ఈ 4 పురుషార్థాలు, పంచమ పురుషార్థం ప్రేమ, భగవత్ ప్రేమ. సో అలాగే మీరు అడిగినటువంటి ఇంకో ప్రశ్న, వ్యాసదేవుల వారు ఏ సందర్భంలో ఈ భాగవతాన్ని వ్యాఖ్యానించడం జరిగింది, ఆ సీక్వెన్స్ ఏంటి అని మీరు అడిగారు. సో వేదవ్యాసుల వారు ఆయన ఈ వేదాలన్నీ రచించి ఉన్నారు. ఈ మొదట చెప్పినటువంటి విధంగా వేదం అనేది ఒకటే వేదం ఉండేది, యజుర్వేదం. దాని ఎదురు సామ అథర్వేదాలుగా 4 విధాలుగా విభజించి వాటిని శాఖోపశాఖలుగా వారు శిష్యుల ద్వారా దాన్ని విస్తరింపజేశారు. కానీ అయినప్పటికీ కూడా ఆయన అసంతుష్టిగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే నారద మహర్షిని ప్రశ్నించారో అప్పుడు ప్రత్యేకించి మీరు భగవంతుడి యొక్క దివ్య లక్షణాల గురించి ప్రత్యేకంగా వర్ణించలేదు కాబట్టి అదే మీకు అసంతృష్టికి కారణం అని చెప్పి ఎప్పుడైతే సలహా ఇస్తారు వారి గురువు గారి ఆజ్ఞ మేరకు ఆయన గురువు గారి ఆదేశాన్ని పాటిస్తూ పూర్తిగా ధ్యానమగ్నుడై ఉంటాడు, పూర్తిగా ధ్యాన స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఆ లీలని సాక్షాత్కరించుకోవాలి. ఇటువంటి గొప్ప మహానుభావులకి భగవంతుడు ఆయన ఆ లీలన్నీ కూడా ఆయన వాళ్ళు చూడగలుగుతారు. ఆ దివ్య ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా వీక్షించగలుగుతారు. ఆ విధంగా ఆయన పూర్తిగా ధ్యానంలో ఉండి భగవంతు యొక్క లీలన్నీ కూడా చూడగలిగి, ఆ విధంగా ఆయన చూసినటువంటి లీలలన్నింటినీ కూడా ఆయన తన కుమారుడైనటువంటి సుఖదేవ్ గోస్వామికి వివరించడం జరిగింది. సుఖదేవ్ గోస్వామి ఆయన సాక్షాత్తు ఒక గొప్ప మహానుభావుడు అయినప్పటికీ అప్పటికీ ఆయన బ్రహ్మవాదిగా ఉన్నారు. అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి సత్యాన్ని పూర్తిగా సాక్షాత్కరించుకున్నటువంటి బ్రహ్మవాది. ఆయన ఒకసారి ఆయన యాక్చువల్లీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే సుఖ మహర్షి తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే భూమి మీద కాలు పెట్టగానే మాయలో ఇరుక్కుపోతాం అనేటువంటి భయంతో, ఎక్కడ నేను మాయకి వశుడవుతానని చెప్పేసి ఆయన రావడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు వ్యాసదేవులు వారు ఆయన హామీ ఇస్తారు, మీరు ఎటువంటి భయం లేకుండా మీరు బయటికి అంటే రండి, తల్లి గర్భంలో నుంచి మీరు బయటికి రండి, మీకు సంరక్షణ నేను ఇస్తాను, మీరు మాయలో పడకుండా మిమ్మల్ని జాగ్రత్తగా నేను మేము చూసుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తాను. సో ఆ చిన్నటువంటి మాట ప్రకారం సుఖదేవ్ గోస్వామి బయటికి రావడం జరుగుతుంది. బయటికి రాగానే ఆయన ఇంటిని విడిచి వెళ్ళిపోతాడు. ఈ బంధనాల్లో ఇరుక్కోకూడదు, ఈ బాంధవ్యాలు అనేవి బద్ధ జీవితానికి కారకమవుతాయని చెప్పేసి పరిగెడుతుంటాడు. సో ఆ వనాల్లోకి వెళ్ళిపోతుంటాడు. ఆయన్ని ఏ విధంగా ఆపాలి, ఆయన ఆపే విధానం ఏంటి, తన శిష్య బృందాన్ని పంపిస్తాడు. సో శిష్యులంతా వెతుకుతుంటారు సుఖదేవ్ గోస్వామి జాడ ఎక్కడ ఉందంటే. అప్పుడు వ్యాసదేవులు వారు చెప్తారు, భాగవతంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని గట్టిగా పలకండి, తర్వాత ఆ భాగవతం విన్న తర్వాత ఆయన మనసులో భగవంతుని మీద ఆకర్షణ కలిగి ఆయనే తిరిగి వస్తారని చెప్పి. సో అప్పుడు భాగవతంలో ఉన్నటువంటి ఒక ఏకైక శ్లోకాన్ని వర్ణించడం జరుగుతుంది. అది పూతన యొక్క లీల. అహో భకీయం స్తనకాల కూటం. ఈ పూతన అనేటువంటి రాక్షసి కాలకూట విషయాన్ని తాగిచ్చి కృష్ణుని చంపడానికి ప్రయత్నం చేసింది. కానీ భగవంతుడు ఎంత కరుణామయుడు, ఎంత కరుణతో ఉన్నటువంటి వాడు, ఆయన హృదయం ఎంత కరుణతో నిండి, ఈవెన్ ఏదో విధంగా భగవంతుని కీడు చేయడానికైనా వచ్చి సేవ చేసింది కాబట్టి భగవంతుడు ఆమె ప్రాణాలని హరించి ఆమె సేవని గుర్తిస్తూ గోలోకంలో తల్లితో సమానమైనటువంటి స్థానాన్ని ఆ పూతనప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అంటే ధాత్రి యొక్క స్థానాన్ని ఇస్తారు. సో ఇటువంటి భగవంతుడి యొక్క ఆ కరుణ, ఆయన యొక్క కృపని విన్నటువంటి సుఖదేవ గోస్వామి వారు ఎంతో ఆకర్షితులై భాగవతం విన్న తర్వాత వెంటనే మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. సో ఆ సందర్భంలో భాగవతాన్ని అంతా కూడా వేదవ్యాసుల వారు సుఖదేవ గోస్వామి తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి వినిపించడం జరుగుతుంది. సో ఆ సుఖదేవ గోస్వామి మళ్ళీ తన తండ్రి గారి నుంచి విన్నటువంటి భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకి అందజేస్తారు. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే ఆయన శాపగ్రస్తుడై ఉంటాడో 7 రోజుల సమయం ఉంది. సో 7 రోజుల్లో చేయాల్సింది ఏమిటి, జనరలీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు, అంటే ఏ విధంగా జీవించాలి దాని మీద ఒక సెమినార్స్ ఇస్తారు. కానీ ఆర్ట్ ఆఫ్ డైయింగ్, ఏ విధంగా మృతి చెందాలి, మృత్యుని కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి లీల పరీక్షిత్ మహారాజు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో మృత్యు సమయం అనేది ఆసన్నమైన
చాలా సమీపంగా ఉంది, మృత్యు అనేది దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో ఏం చేయాలి? భాగవతాన్ని వినాలి. సో నిర్విరామంగా అన్న పానీయాలన్నీ విడిచి, నిద్రని విడిచి, గంగా నది యొక్క తీరాన సుఖదేవ్ గోస్వామి ఆయన భాగవతం చెప్తుంటే పరీక్షిత్ మహారాజు కన్నార్పకుండా పూర్తి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో, భక్తితో ఆయన భాగవతాన్ని వినడం ప్రారంభించారు. ఆ సందర్భంలో ఆయన వింటున్నటువంటి ఆ సందర్భంలోనే అక్కడ సుత గోస్వామి కూడా ఉపస్థితులై ఉన్నారు. ఆయన కూడా పరీక్షిత్ మహారాజుతో పాటు ఆయన కూడా వినడం జరిగింది. సో ఆ విన్నటువంటి ఆ సుత గోస్వామి మళ్ళీ ఎప్పుడైతే ఆయన నైమిషారణ్యానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శౌనకాది ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులందరి సమక్షంలో వాళ్ళు కలియుగ జీవులకు ఏ విధంగా మేలు జరుగుతుందనే ప్రశ్న అనేది అడిగినప్పుడు అప్పుడు సుత గోస్వామి భాగవతం గురించి వర్ణించడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ సెకండ్ టైం అంటే థర్డ్ టైం అని చెప్పవచ్చు, భాగవతాన్ని మళ్ళీ వినిపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఋషులకు, సుత గోస్వామి. ఆ విధంగా పరంపరాగతంగా ఆ జ్ఞానం అనేది ప్రసారం అవుతుంది. గురు శిష్య పరంపరగా, సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్య పరంపరగా అదంతా కూడా ఈ జ్ఞానం అనేది ఆ విధంగా అందరికీ సర్క్యులేట్ అవుతుంది. ప్రభుజీ, అదే నాకు ఎందుకు అనిపించింది అంటే ఇదంతా ఫస్ట్ క్యాంటోలో ఉంటుంది కదా భాగవతంలో. సో మరి భాగవతం రాసింది వ్యాస మహర్షి కదా, సో ఇదంతా ఇలా జరుగుతుంది అనేసి ముందే తను అనుకుని రాశారా అలా? ముందుగా అంటే ఆయన ఫస్ట్ క్యాంటోలో మనం ఫస్ట్ శ్లోక చదువుతాం, జన్మాద్యశ్చేతో అన్వయాదితరతష్టార్థేషు అభిజ్ఞస్వరాట్ బ్రహ్మ హృదయ ఆది కవే ముఖ్యంతి యత్ సూరయ తేజో వారి బుధాం యతో వినిమయో యత్ర సర్వమృషం ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి, ఆ పరమ సత్యమైనటువంటి ఆ భగవంతుని మీద పూర్తిగా ధ్యానమగ్నుడై ఆ విధంగా భాగవతాన్ని రచించడం జరిగింది. అప్పటిదాకా ఆయన వేదాలను రచించారు. భాగవతం అనేది పరమసత్యం మీద ధ్యానం చేస్తూ అప్పుడు ఆ మెడిటేట్ చేస్తూ ఆ పాస్ట్ టైమ్స్ ఆ లీలన్నీ కూడా వాటి మీద ధ్యానం చేస్తూ ఆ విధంగా భాగవత వ్యాఖ్యానం అనేది చేశారు. కొన్ని సందర్భాల్లో అది ఎంతవరకు ప్రామాణికమో నాకు తెలియదు, కానీ బద్రికాశ్రమం నుంచి బృందావనానికి కూడా వచ్చారంటారు. అంటే బృందావనంలో కూడా బద్రికాశ్రమం ఉంది. మీరు బృందావనానికి వెళ్తే అక్కడ కూడా బద్రికాశ్రమం ఉంది, కేదార్నాథ్ ఉంది, ఆ సమస్త క్షేత్రాలన్నీ కూడా బృందావనంలో ఉన్నాయి. సో వేదవ్యాసుల వారు బద్రి నుంచి బృందావనానికి వచ్చి అక్కడ ఉండి కూడా కృష్ణుడి యొక్క లీలల్ని ధ్యానిస్తూ ఆ విధంగా ఆ లీలల్ని కూడా రాశారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈవెన్ మనం రామాయణ కథ ఏదైతే వింటాం అది కూడా వాల్మీకి మహర్షి ఆయన కూడా పరిపక్వత చెందిన తర్వాత, అంటే రామనామాన్ని జపిస్తూ నిరంతరం ఆయన ఒక మహర్షిగా మారిన తర్వాత ఆయన కూడా ఆ రామాయణాన్ని ఆయన కూడా ధ్యానిస్తూ ఆ రామాయణం మహాకావ్యాన్ని ఆయన రచించడం జరిగింది. ఈ ఋషులందరూ కూడా వేదాల్ని క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆ వేదాలను అర్థం చేసుకున్న తర్వాత భగవంతుని ధ్యానిస్తూ ఆ విధంగా భగవంతుని సాక్షాత్కరించుకొని తద్వారా భగవంతుని యొక్క ఆ లీలల్ని ఈ స్మృతి శాస్త్రంగా వర్ణించారు. స్మృతి అంటే వీటిని భాగవతాన్ని స్మృతి శాస్త్రం అంటారు. స్మృతి అంటే ఆ జ్ఞానాన్ని మనసులో నిలుపుకొని ఆ విధంగా భగవత్ సాక్షాత్కారాన్ని కలిగిన తర్వాత వారి సాక్షాత్కారాన్ని వర్ణించేటటువంటి పురాణాలనే స్మృతి శాస్త్రం అంటారు. ఆ విధంగా స్మృతి అనే పదం వరకు అర్థం చేసుకోవచ్చు. జ్ఞానంలో వాళ్ళు ఇవన్నీ రాశారు. థ్యాంక్ యూ ప్రభుజీ, చక్కగా వివరించారు. మళ్ళీ చాలా మంచి పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. హరే కృష్ణ. కదండి. హరే కృష్ణ. ఇంకా భక్తులకి ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ, నాకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మాతాజీ అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు ఈ పరీక్షిత్ మహారాజ్, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ శ్రీమద్ భాగవతం చెప్పారు. సో అది మనం ఎప్పుడు జరిగింది అనుకోవచ్చు ప్రభు? అంటే అది ద్వాపర యుగంలోనా లేదంటే కలియుగంలోనా? బికాజ్ ఇప్పుడు నా నైమిషారణ్యంలో ఋషులు అడిగింది కలియుగంలోనా ప్రభు? సో అది నాకు చిన్న సందేహం వచ్చింది. అంటే పరీక్షిత్ మహారాజు జన్మం అనేది ద్వాపర యుగంలోనే జరిగింది, కానీ ద్వాపర యుగ అంతిమంలో
ద్వాపర యుగం అనేది ముగిసిపోతుంది, కలియుగం అనేది ప్రారంభమవుతుంది. మనం ఈ పరీక్షిత్ మహారాజు యొక్క కథలోనే వింటాం. కలి ప్రవేశిస్తుంటాడు. సో ఆ సందర్భంలోనే కలి ప్రవేశించినప్పుడు ఈ కలి చేత ప్రభావిత అయి ఉన్నాడు బ్రాహ్మణుడు. అందుకే తన శక్తిని అక్కడ దుర్వినియోగపరుచుకున్నాడు. ఎందుకంటే కలి చేత ప్రభావితమైనటువంటి కారణం చేత బ్రాహ్మణుడు ఇంత గొప్ప రాజు అయినటువంటి రాజర్షిని చెప్పించడం జరిగింది. ఆల్రెడీ కలి ప్రవేశించినప్పటికీ. సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ లైక్ బిగినింగ్ ఆఫ్ ద కలి అండ్ ఎండ్ ఆఫ్ ద్వాపర అని చెప్పుకోవచ్చు. ద్వాపర యుగాంతం అదే సమయంలో నైమిషారణ్యంలో ఋషులు అడిగారు. అవును. అంటే పరీక్షిత్ మహారాజ్ విన్న తర్వాత ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా వాళ్ళ త్రికాలజ్ఞులు. వాళ్ళకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇవన్నీ కూడా తెలుసు. దే కెన్ ఎన్విజన్ అనమాట, జరిగబోయేది వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. సో కలి అనేది ప్రవేశించబోతుంది. కలి ప్రవేశించడం చేత కలియుగంలో ఉన్నటువంటి కలియుగ వాసులంతా కూడా వాళ్ళు పరిశుద్ధం అయిపోతారు. వాళ్ళు ఎంతో బాధన, దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే వాళ్ళకి వాళ్ళ హితం కోసం, వాళ్ళకి మేలు చేయాలని చెప్పేసి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా ఒక యజ్ఞాన్ని ఆచరిస్తుంటారు, ఒక యజ్ఞం చేపడుతుంటారు కలియుగంలో ఉన్నటువంటి వారికి మేలు జరగాలని చెప్పి. అటువంటి సమయంలో యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞంలోంచి మొత్తం పొగ వచ్చేస్తుంది. సో యజ్ఞ పద్ధతి అనేది ఎక్కువగా ఇది త్రేతాయుగానికి వర్తించేది. అంటే ప్రత్యేధ్యాయతో విష్ణు త్రేతాయాం యజథో మకై, అంటే యజ్ఞ యాగాదులు అనేవి ఆచరించాల్సింది త్రేతాయుగంలో. సో ద్వాపర యుగంలో కూడా చేసేవారు. కానీ కలియుగంలో అది చేయడానికి ఆ యజ్ఞం ద్వారా లోక హితార్థం కోసం, లోక కళ్యాణం కోసం యజ్ఞం చేపడదామని చేస్తుంటే మొత్తం పొగొచ్చేసింది. ఆ యజ్ఞం నుంచి మొత్తం పొగొచ్చేసింది. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఏంటి యజ్ఞం కూడా సఫలం అవ్వట్లేదు, ఇప్పుడు ఏంటి పరిష్కారం అని చెప్పేసి అప్పుడు సూత గోస్వామిని అడుగుతారు. సూత గోస్వామి అప్పుడు వస్తారు అక్కడికి నైమిషారణ్యం. అప్పుడు అడిగినప్పుడు సూత గోస్వామి చెప్తారు, ఇప్పుడు చేయాల్సింది యజ్ఞం కాదు, ఈ కలియుగంలో భాగవత శ్రవణం. ఇప్పుడు చేయాల్సింది సంకీర్తన యజ్ఞం, భగవంతుడి యొక్క నామ సంకీర్తన, అలాగే భాగవత శ్రవణం. సో ఇదే ఈ భాగవత జ్యోతి. ఈ భాగవతం అనేది పురాణ అర్కో, అంటే ఇది అర్క అంటే సూర్యుడు, ఇది పురాణ అర్క అంటే సూర్యుడితో సమానమైనటువంటిది. మాయా అనేటువంటి అంధకారాన్ని తొలగించడానికి ఈ భాగవత జ్యోతి మాత్రమే కలియుగ జీవులకి ఒక మార్గదర్శకాన్ని సూచిస్తుంది అని చెప్పి దాన్ని స్పష్టంగా తెలియజేస్తారు సూత గోస్వామి. సో ఆ విధంగా ఆ సందర్భంలో అప్పటి నుంచి సూత గోస్వామి నుంచి భాగవతాన్ని వినడం ప్రారంభిస్తారు. నైమిషారణ్యంలో వంటి వాటంతా జరుగుతుంటారు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా భక్తులు ఎవరికి ప్రశ్న లేకపోతే ఇంకా ఇవాళ క్లాస్ ముగిద్దాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా సంతోషంగా ఉంది. అందరికీ బాగా అర్థమయ్యే మాదిరి విమర్శించి అందరి డౌట్లు క్లియర్ అయినాయి. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మళ్ళీ మీరు ఏ మాదిరి వచ్చి క్లాసులు తీయాలి, మేము చాలా తెలుసుకోవాల్సిందంత చాలా ఉంది, మాకు బాగా తెలియపరుస్తున్నారు. సంతోషం ప్రభుజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాసవి మాతాజీ, మీకు ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ప్రశ్న ఏం లేదు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. చాలా బాగా చెప్పిండ్రు ప్రభుజీ. మళ్ళీ ఒకసారి మొత్తం రివైజ్ అయింది అనిపించింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు మళ్ళీ మాకు ఇలా కాల్లో రావాలి, మాకు ఇంకా భాగవతం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలని కోరుకుంటున్నాం ప్రభు. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय, भागवतम की जय, श्रील प्रभुपाद की जय, हिज ग्रेस कीर्तिराज प्रभु जी की जय. हरे कृष्ण. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భక్తులందరికీ మళ్ళీ మనం శనివారం జరిగే భగవద్గీత మహత్యంలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.